అందరికీ అద్భుతమైన సాయంత్రానికి స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభ సాయంత్రాన్ని తెలియజేస్తున్నాం. జీవితాన్ని గెలవాలంటే యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మనల్ని మనం చదువుకుంటే సరిపోతుంది. మన జీవితం మనకు చాలా నేర్పిస్తుంది. అలా నేర్పించే ఇంత చక్కటి వేదికను క్రియేట్ చేసిన గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే మాధవ్ మేడం, ఆర్కే సార్ గారికి, అలాగే మనల్ని వెన్నుండి నడిపిస్తున్న మహేంద్ర సార్ గారికి, అన్నిటికి మించి ఫ్రంట్ వారియర్స్ మన యొక్క మెంటర్స్, కో-మెంటర్స్‌కి, టెక్నికల్ సపోర్ట్‌కి, అలాగే కోఆర్డినేటర్ డాక్టర్ విజయ్ సార్ గారికి, ఇలా ప్రతి ఒక్కరికి ఈ యొక్క అద్భుతమైన ప్రోగ్రామ్‌లో భాగమవుతున్న ప్రతి ఒక్కరు గూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు చక్కటి క్లాస్‌ని ఒక అర్థవంతమైన భగవద్గీత శ్లోకంతో ప్రారంభిద్దామండి. योगिनामपि सर्वेषां मद्गतेनन्तरात्मना श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः. దీన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తాడు. ఎవరైతే శ్రద్ధ భక్తి నాయందే లగ్నము నుంచి అంతర్కరణముగా కలిగి నిరంతరము నన్ను భజించుతుంటారో వారు నాకు పరమ శ్రేష్ఠులు. ఈరోజు మార్పు కోసం ఒక మంచి మాట. సముద్ర నీరు ఉప్పుగా ఉంటుంది. అలాగని నది నీరు తీయగా ఉండాలనే రూల్ ఏం లేదు. అలాగే మనిషిలో కూడా మంచి చెడు అని ఎవరు ఉండరు. పరిస్థితుల్ని, సమయాన్ని బట్టి వాళ్ళు మంచి చెడుగా ప్రవర్తిస్తారు. కాబట్టి అందరినీ అర్థం చేసుకుంటూ ముందుకెళ్లడమే అర్థవంతమైన జీవితం. ధన్యవాదాలు. హ్యాపీ ఈవినింగ్ అందరికీ. మరో అద్భుతమైన సెషన్కి స్వాగతం. ఎన్నో అద్భుతమైన సెషన్స్తో ముందుకు సాగిపోతూ ఎన్నో అవుట్పుట్స్, ఎన్నో అసైన్మెంట్స్తో అలసిపోయిన మనందరికీ హార్ట్ఫుల్ మెడిటేషన్ అనే ఒక ప్రోగ్రామ్, ఒక సెషన్ను ఈరోజు మనకు చెప్పడానికి వస్తున్నటువంటి స్పీకర్ గారి గురించి చిరు పరిచయం. వారి యొక్క క్వాలిఫికేషన్స్ ఎంఏ బిఎడ్, వృత్తిరీత్యా వారు ఉపాధ్యాయులు మరియు ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపల్గా కూడా పనిచేస్తున్నారు. మేడం 106 బ్యాచ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. అంతేకాకుండా ఎన్నో బ్యాచెస్ 119, 124, 154, 163, 172, 196 అండ్ 200 ఈ బ్యాచెస్ ఆల్మోస్ట్ 7 TTTWS బ్యాచెస్కు మెంటర్గా ఉన్నారు. 163 బ్యాచ్లో మాకు కూడా మేడం మెంటర్గా ఉన్నారు. మరి అంతేకాకుండా ఈపీఎస్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్కి 5-6 బ్యాచ్లకు మేడం మెంటర్గా పనిచేశారు. ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నటువంటి మేడం గారు హార్ట్ఫుల్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్నారు, యోగా ట్రైనర్గా ఉన్నారు, హోపోనోపో హీలర్గా ఉన్నారు, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్గా చేస్తున్నారు, క్వాంటమ్ హీలర్గా కూడా ఉన్నారు. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య ఇన్ని విషయాల్లో ట్రైనర్గా ఉంటూ ఎంతో అనుభవాన్ని సంపాదించి ఈరోజు మనకు ఒక అద్భుతమైన సెషన్ ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నటువంటి ఈనాటి మన స్పీకర్ శ్రీమతి మంజుశ్రీ మరిపల్లి మేడం గారికి స్వాగతం. థ్యాంక్ యూ మేడం. ద డిజిటల్ డయాస్ ఇస్ యువర్స్. మంజుశ్రీ మ్యామ్. సార్ 1 minute సార్, స్టార్ట్ చేశారా? నాకు మధ్యలో కనెక్ట్ తగ్గిపోయింది, ఒక్క నిమిషం. ఎస్ మేడం, నో ప్రాబ్లం. సో మేడం మీ అందరికి తెలుసు, చాలా మృదు స్వభావి, మాట ఒకేలా ఉంటుంది, ప్రవర్తన ఒకేలా ఉంటుంది, చూసే చూపు నుంచి ముఖ కవలికలు అన్నీ కూడా మేడం చాలా ప్రశాంతంగా ఉంటాయి. అసలు మేడం ఇలా ప్రశాంతంగా ఉండడానికి ఏం నేర్చుకున్నారో ఈరోజు మేడం మాటల్లో విందాం. మీరు కూడా నోట్ చేసుకోండి. అద్భుతంగా అలాంటి లక్షణాలని మనం అందరం అలవర్చుకోవాలి. కోపం లేని వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే వాళ్ళకి ఏమీ కాదు, ఇంకొకరికి ఏమీ చేయరు, వాళ్ళు హాని, అంత గొప్ప వాళ్ళు. అంటే వాళ్ళ నుంచి ఎలాంటి సమాజానికి మంచి జరగకపోయినా చెడు జరగదు. సో ప్రశాంతంగా ఉండే వాళ్ళలో ఉండే ఆ కాన్ఫిడెంట్ నలుగురికి మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి. ఆర్ యు రెడీ మ్యామ్? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంట్రడక్షన్ చేసినందుకు. నేను మాత్రం మిస్ అయ్యాను, కొంచెమే విన్నాను మీరు ఏం చెప్పారు అనేది. సారీ ఫర్ ద లేట్. విత్ యువర్ పర్మిషన్ చెప్పమంటే మళ్ళీ ఒకసారి చెప్తా. ఒకసారి చెప్పండి సార్. రమేష్ సార్. ఓకే.
థ్యాంక్ యూ. ప్లీజ్ సార్. ఓకే సార్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఈవినింగ్. మరొక్కసారి మేడం యొక్క పరిచయం చేసుకునే అదృష్టం నాకు కలిగినందుకు సంతోషిస్తూ, మేడం మంజుశ్రీ మరిపల్లి గారు ముఖం చూస్తే శాంతం, మాట చూస్తే గంభీరం, అయినప్పటికీ అందరినీ ఆత్మీయతగా పలకరిస్తూ అందరితో నేను, నాతో అందరూ అనే ఒక మంచి నానుడితో ముందుకెళ్తూ ఎన్నో సెషన్స్ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి మేడం గారు. మేడం యొక్క క్వాలిఫికేషన్స్ ఎంఏ బిఎడ్, వృత్తిరీత్యా వీరు టీచర్, అయినప్పటికీ ఒక ప్రైవేట్ కళాశాలలో ప్రిన్సిపల్గా కూడా పనిచేస్తున్నారు. వీరు 106 బ్యాచ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, 7 బ్యాచెస్కి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్కి ట్రైనర్గా ఉంటూ మంచి మెంటర్గా కూడా పనిచేశారు. వీరు అంతేకాకుండా 119, 124, 154, 163 అంటే 163 అంటే మా బ్యాచ్, మాకు కూడా మేడం మెంటర్గా ఉన్నారు. తర్వాత 172, 196, 200 బ్యాచెస్ కూడా మెంటర్గా పనిచేశారు. ఈపీఎస్లో 6 బ్యాచ్లకు మెంటర్గా పనిచేశారు. ఇవి ఇంతే కాకుండా మేడం తన యొక్క స్కిల్స్ను అప్డేట్ అవుతూ హొపనోపో హీలర్గా పనిచేస్తున్నారు, హార్ట్ఫుల్నెస్ ట్రైనర్గా ఉన్నారు, యోగా ట్రైనర్గా కూడా ఉన్నారు, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, అండ్ వన్ మోర్ థింగ్ కొత్తగా మనం వినేటటువంటిది క్వాంటమ్ హీలర్. మేడం క్వాంటమ్ హీలర్గా కూడా ఉన్నారు. ఇన్ని నేర్చుకున్నటువంటి మేడం ఈరోజు మనకు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మీద మనలో ఉన్నటువంటి చికాకులు బాధలన్నీ పోయేటట్టుగా ఒక మంచి సెషన్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చారు. వారే మంజుశ్రీ మరిపల్లి గారు. మేడం థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. వెల్కమ్ మేడం, ద డిజిటల్ యాస్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నాకు కొత్తగా పరిచయం చేసినందుకు రమణ గారికి థ్యాంక్ యూ సార్ హార్ట్ఫుల్గా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎల్ రమేష్ సార్ కావచ్చు, మహేంద్ర సార్, అలానే మన మాధవి మ్యామ్, ఆర్కే సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలానే నాతో మెంటర్స్, కోమెంటర్స్, ముఖ్యంగా పార్టిసిపేట్స్ అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. అవునండి, ఇక్కడ మనం ఎందుకు సమావేశం అయ్యాం? ఫస్ట్ అందరు పోస్టర్ చూసే ఉంటారు. చాట్ బాక్స్ లో చాట్ చేస్తారండి. పోస్టర్ ఏం చూసారా? హార్ట్ఫుల్నెస్ మేడం. ఎస్ సార్. చిన్న రిక్వెస్ట్ అండి, మనం ఎక్కువ చాట్ బాక్స్ యూజ్ చేద్దాము. ఈరోజు చాట్ బాక్స్ లో చాట్ చేస్తా ఉండండి. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. నవీన్ సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రదీప్ సార్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. ఓకే, అందరు చక్కగా రియాక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ సార్. ఓకే అండి, మనము మెడిటేషన్స్ చాలా రకాల మెడిటేషన్స్ ఉన్నాయి. అందరికీ తెలుసు. చాలా మందికి మెడిటేషన్ అంటే ఏంటి, మెడిటేషన్ ఎలా చేయాలి, ఎన్ని రకాలు ఉన్నాయి అంటే కొందరికి కొన్ని తెలియచ్చు, తెలియకపోవచ్చు. అసలు మనం మెడిటేషన్ ఎందుకు చేయాలి? ఎవరికైనా ఐడియా ఉంటే చాట్ బాక్స్ లో చాట్ చేయండి. అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి మనము? ఇక్కడ మనం ఇంటరాక్షన్ అండి. మనం ఏంటంటే ఒకరితో ఒకరు మాట్లాడుతూ అంటే చాట్ బాక్స్ లో మాట్లాడుతూ చెప్పుకుందాము. అసలు ఎందుకు చేయాలి? మెడిటేషన్ ఎందుకు చేయాలి? ఎవరైనా చెయ్యాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ మేడం, దీపిక మేడం. పీస్, మెంటల్ పీస్ శ్రీను కంబాల గారు, పీస్ ఆఫ్ మైండ్ వరప్రసాద్ గారు, మనసు ప్రశాంతత దామోదర్ గారు, ప్రశాంతత కొరకు. ఓకే అండి. ఓకే, ఇప్పుడు అందరూ మనము ప్రశాంతంగా ఉన్నామా? లేమా? ఉంటే ఎలా ఉన్నాము? అసలు ఎంతమందికి ప్రశాంతత కావాలనుకుంటున్నారు? ఇంకొకటి ఏంటి అంటే మనకి ఏదుంటే మనం ప్రశాంతంగా ఉండగలము? ఒక్కసారి చాట్ బాక్స్ లో చెప్పగలరా? ఏముంటే ప్రశాంతంగా ఉంటాం? హెల్త్ ఉంటే ప్రశాంతంగా ఉంటాం శివకుమార్ సార్. ఆరోగ్యము అయినా హెల్త్ అయినా ఓకే. థ్యాంక్ యూ ప్రశాంతి గారు. టెన్షన్ ఫ్రీ శ్రీధర్ సార్. ఓకే అండి, చక్కగా అందరూ వింటున్నారు. ఎందుకు అంటే చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి అందరూ వింటారు. కానీ అందరూ కొంచెం వీడియోస్ ఆన్ చేసుకుంటే బావుంటుందనిపిస్తుంది. చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆన్ చేసుకోని వాళ్ళు గూడా ఆన్ చేసుకుంటే బావుంటది. ఎందుకు అడుగుతున్నాను అంటే, నేనొచ్చాను, మీ ఇంటి ముందుకొచ్చాను, మనం మెడిటేషన్ చేద్దామా అంటే సరే అన్నారు మీరు. నేను మీ ఇంటి ముందుకొచ్చాను, డోర్ కొట్టాను. సరే మేడం చేయించండి అంటున్నారు. నేను మీ డోర్ ముందున్నాను. మీరు తలుపులు మూసేసుకొనున్నారు. నేను డోర్ బయట ఉండి చెప్పాలా? మీ ఇంట్లోకొచ్చి చెప్పాలా? మీ ఇంట్లోకొచ్చి చెప్పాలి అంటే మీరు అందరు వీడియోస్ ఆన్ చేసుకోవాలి.
థ్యాంక్ యూ సో మచ్. ఆన్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఓకే. మనము మెడిటేషన్ ఎందుకు చేయాలి అంటే కొందరు హెల్త్ అన్నారు, పీస్ అన్నారు, టెన్షన్ ఫ్రీ అన్నారు, ఆరోగ్యం అన్నారు. అంటే మనకు చాలా అన్నీ కావాలి. అసలు ఎప్పుడు మనము పీస్‌గా ఉంటాము అంటే మనకన్నీ ఉంటాయండి. ఉన్నా గాని మనం పీస్‌గా ఎలా ఉండాలి? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నీటి కోడి అనేది ఉంటుంది. అదెప్పుడు ఎలా ఉంటుంది అంటే నీళ్ళల్లోనే ఉంటుంది. అది నీటి నుండి బయటకొచ్చేటప్పుడు ఏం చేస్తది అంటే ఒక 1 డ్రాప్ కూడా నీరు అంటించుకోదు. అలా బయటకొచ్చేస్తది. అలానే మనం గూడా ప్రపంచంలో ఉంటూనే అన్ని సవాళ్ళు ఎదుర్కొంటూనే పీస్‌గా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. ఒకప్పుడేంటంటే మునులు, ఋషులు హిమాలయాస్‌కు అక్కడికి వెళ్లి అక్కడ ఏంటి తపస్సు చేసి ప్రశాంతంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు కుదురుతదా అండి అలా మనం ఎక్కడికో వెళ్లి చేసుకోవడానికి? కుదరదు. మనమేంటి ఇంట్లో భార్య, భర్త, పిల్లలు, అత్త, మామ, అమ్మ, నాన్న అందరిని చూసుకునే బాధ్యత మనకుంది. ఖచ్చితంగా మనం ఇంట్లోనే ఉండాలి. పీస్‌గా ఉండాలి. ఈ ప్రపంచంలో ఉండాలి. పీస్‌గానే ఉండాలి. అంటే నీటి కోడి ఎలా అయితే ఉంటుందో, నీటిని అంటించుకోకుండా నీళ్ళలో ఉన్నంత సేపు నీళ్ళలోనే ఉంటుంది. బట్ బయటకొచ్చిన తర్వాత ఏమవుతుంది? ఒక డ్రాప్ గూడా నీరుని అంటించుకోకుండా బయటకొచ్చేస్తుంది. మనం గూడా ఈ ప్రపంచంలో ఉంటాము. మన పనులు మనం చేసుకోవాలి. మన ఫ్యామిలీని చూసుకోవాలి. మన వర్క్స్ చేసుకోవాలి. స్టూడెంట్ అయితే చదువుకోవాలి. పెద్దవాళ్ళైతే ఇంటిని నడిపించాలి. ఇలా రకరకాల పనులుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. ఇంట్లో మదర్ అయితే వంట చేయడం ఇలాంటియన్నీ ఉంటాయి. కానీ మనం ఎలా ఉండాలంటే పీస్‌గా ఉండాలి. దాని కొరకు మనం ఇప్పుడేం చేస్తున్నాము అంటే ఆర్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్. చాలా ఏ మెడిటేషన్ చేసినా గాని మనకు పీస్ అనేదొస్తది. అంటే ఇది చేస్తేనే వస్తది, అది చేస్తేనే వస్తదని కాదు. నాకు తెలుసు ఇది కాబట్టి నేను దీని గురించి మీకు వివరించబోతున్నాను. హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌లో నేను ట్రైనర్‌ని. కాబట్టి దీని గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ అంటే హృదయపూర్వకంగా మనము మెడిటేషన్ చేస్తాము. ఈ మెడిటేషన్‌ని మనము హృదయం మీద చేస్తాము. మనము ఆజ్ఞాచక్రం మీద చేస్తాము, బ్రుకుటి మీద చేస్తాము, పిరమిడ్ అంటే రకరకాల మెడిటేషన్ చేస్తాము. బట్ ఇది ఏంటి అంటే హృదయం మీద చేస్తాం. అసలు యాక్చువల్‌గా మనం హృదయం మీద ఎందుకు చేయాలి? ఎవరికైనా క్వెషన్ అలా వచ్చిందా? హృదయం మీదనే ఎందుకు చేయాలి? మీన్స్ హృదయం మీద ఎందుకు చేయాలి అంటే మన హార్ట్ నుండి బ్లడ్ ఏమవుతుంది ప్రతి బాడీలో ప్రతి ఒక్క పార్ట్‌కి పోవాలి అనంటే హార్ట్‌కే వెళ్ళాలి. హార్ట్ నుండే ప్రతి ఒక్క బాడీకి వెళ్తుంది. ఏ ఒక్క చిన్న పార్ట్‌కి, ఏ ఒక్క బాడీకి వెళ్ళకపోయినా గాని మనకేమవుతుంది? తలకెళ్ళకపోతే అక్కడ హెడేక్ వస్తుంది. పెయిన్స్ వస్తాయి. డిసీజెస్ వస్తాయి. చెడు రక్తం ఉన్నదనుకోండి మనకు చాలా డిసీజెస్ వస్తాయి. అందుకనే హార్ట్ మీద చేస్తాము ఈ మెడిటేషన్‌ని. ఇదొక సైంటిఫిక్ రీజన్‌గా చెప్తాను మీకు. చిన్నగా దీని గురించి చిన్న పరిచయం అండి. ఇది హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ అనేది మనకు హైదరాబాద్ నుండి సికింద్రాబాద్ నుండి 64 కిలోమీటర్స్ దూరంలో కానా శాంతివనం అని ఉంటుంది. శంషాబాద్ నుండి 23 కిలోమీటర్స్ దూరంలో వస్తుంది. కానా శాంతివనం అని. మనకి heartfulness.com అని కొడితే అక్కడ దాని వివరాలన్నీ కూడా తెలుస్తాయి. అది ఏంటి అనంటే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్‌లో వస్తుంది. అక్కడ ఒక 1400 ఎకర్స్ ల్యాండ్‌లో ఈ హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ అనేది ఉంది. అక్కడ ఏంటి అనంటే అదొక డ్రాట్ ఏరియా ఒకప్పుడు. కానీ ఆ ప్లేస్‌ని తీసుకొని ఇప్పుడేంటి అంటే అక్కడ మనకి 72 థౌసండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇప్పుడక్కడ. అంటే వర్షము అస్సలు లేక డ్రాట్ ఏరియా వదిలేసిన దాన్ని ఇప్పుడు ఇలా తయారు చేసాము. ఈ గురూజీ గారొచ్చేసేసి ఫస్ట్ మనకు 4 గురూస్ ఉన్నారు ఇందులో. ఫస్ట్ శ్రీరామచంద్ర అని ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ గూడా సెకండ్ గురువు గూడా శ్రీరామచంద్ర అని ఉత్తరప్రదేశే. ఫస్ట్ గురువుని లాలాజీ అని పిలుస్తారు. సెకండ్ గురువు బాబూజీ అని పిలుస్తారు. థర్డ్ గురూజీ వచ్చేసి రాజగోపాలాచారి. ఇతను చెన్నై వాసి. కానీ ఈ ముగ్గురు ప్రస్తుతం లేరు. కమలేష్ భాయ్ పటేల్ ప్రస్తుతం ఉన్న గురూజీ పేరు కమలేష్ భాయ్ పటేల్. ఈ గురువు వచ్చేసి గుజరాతీ. హి ఈజ్ వన్ సైంటిస్ట్. అతను ఒక సైంటిస్ట్. బట్ ఈ హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌ని తను నడుపుతున్నారు. ఈ హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌లో మనం ఏం చేస్తాము? యాక్చువల్‌గా ప్రతి ఒక్క మెడిటేషన్‌లో మెడిటేషన్స్ అనేటివి మాత్రం ఉంటాయి. కానీ ఇందులో ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ 4 పార్ట్స్ ఉంటాయి. అందులో ఏంటి అంటే రిలాక్సేషన్ అనేది ఒకటుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెడిటేషన్ సెకండ్ పాయింట్. థర్డ్ వన్ వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్. నెక్స్ట్ ఫోర్త్ వన్
విశ్వ ప్రార్థన లేదు కనెక్టివిటీ. అంటే మనం భగవంతుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి? ఏం చేస్తే కనెక్ట్ అవుతాము? దాని కొరకుండేది. నేను దీని గురించి చెప్పే ముందు మనం కొడితే కుంభాన్నే కొట్టాలి అని మనకొకటి చెప్తారు పెద్దవాళ్ళు. నేను దీని గురించి ఒక్కసారి మీకు చెప్తాను. ఒక చిన్న స్టోరీ ఒక 2 మినిట్స్‌లో చెప్తాను. ఒక రాజు ఉండేవారు వెనకట. ఆ రాజు ఏం చేస్తారు అనంటే, ఆ చాలా మంచి రాజు. ఆయనేంటి అంటే, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ ప్రతి నెల పౌర్ణమి రోజు నా దగ్గరికి రండి. మంత్లీ ఎంత ఒక 2 మెంబర్స్ మాత్రమే రావాలి. వచ్చి వాళ్ళకి బాధలేమన్నా ఉంటే చెప్పుకుంటే ఏం చేసేవారు అనంటే, అవి తీర్చేవారు. ప్రతి పౌర్ణానికి ఎవరో ఇద్దరు ఎళ్తున్నారు. వాళ్ళేం చేస్తున్నారు అనంటే, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కొందరెళ్లి ఏం చేస్తున్నారు, నా కొడుకు జాబ్ కావాలి అని చెప్పొచ్చు. నా కూతురు పెళ్లి చేయాలి అని చెప్పొచ్చు. నాకొక ఇల్లు కావాలి. ఇట్లా రకరకాల కోరికలు అడుగుతున్నారు. రాజు దగ్గరికెళ్తున్నారు. చెప్తున్నారు. రాజు కోరికలు తీరుస్తాడు. మంచి రాజు కాబట్టి ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాడు. కానీ ఒకరోజు ఏమవుతుంది అంటే, ఒకతను వంతొస్తది. చాలా బీదవాళ్ళు వాళ్ళు. రాజుకి అంటే ఊరు బయట ఒక గుడిసెలో ఉండేవాళ్ళండి. ఆయనేం జేస్తారంటే, ఆయన వంతొచ్చినప్పుడు ఆయన ఎళ్తారు రాజు దగ్గరికి. ఎళ్ళినప్పుడు ఏం జేస్తారు అనంటే, రాజుతో పా అతనితో పాటు వాళ్ళ అబ్బాయి ఎళ్తాడు రాజు దగ్గరికి. "నువ్వెందుకు నాన్న వద్దు" అంటే, లేదు నాన్న నేనొస్తా" అని వెళ్తాడు. సరే వెళ్లారు. అక్కడ కూర్చున్నారు. చెప్పు నాన్న మీ బాధేంటి అనంటే, ఈ తండ్రి చెప్పకంటే ముందే ఆ బాబు చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, రాజుగారు నాకొక చిన్న కోరికుంది. నాది తీరుస్తారా?" అంటే, "ఓకే నాన్న చెప్పు." వాళ్ళ నాన్న "రేయ్ నువ్వు మాట్లాడొద్దు." అంటే రాజు పెద్దవాళ్ళు గదా! "నాన్న నువ్వు మాట్లాడొద్దు" అంటే, "లేదు లేదు నేను మాట్లాడతా" అంటే రాజుగారు ఏమంటారంటే, "సరే బాబు మాట్లాడనియ్యండి" అని చెప్తారు. ఆ బాబేమడుగుతాడు అనంటే, "రాజుగారు మీరు మా ఇంటికి రావాలి. వచ్చి నాతోని భోజనం చేసి నాతోని ఒక్కసారి మా ఫ్రెండ్స్ ఉన్నారక్కడ. ఒక్కసారి ఆడుకోవాలి నాతోని" అని చెప్తారు. అరే! ఇదేంట్రా కోరిక అని వాళ్ళ నాన్న నోరు మూసేస్తా అంటే, ఆ రాజు ఏం చెప్తారంటే, "కానీ పర్వాలేదు బాబు నేనొస్తాను. నువ్వు ఆ కోరిక ఇంతేనా నీ కోరిక? ఖచ్చితంగా మీ ఇంటికొస్తాను" అని చెప్తాడు. అప్పుడేం చేస్తాడు, వీళ్ళు చిన్న పూరి గుడిసె. ఊరు బయట ఎక్కడో ఉంది. రోడ్డు లేదు. ఏమీ లేదు. ఇప్పుడు రాజు పోవాలంటే అక్కడ ఉండే భటులందరూ ఏం చేయాలి? అప్పుడేం జేస్తారంటే అప్పటికప్పుడు ఉంటది. ఒక 20 డేస్ టైమ్ ఉంటది గదా! ఆ 20 డేస్ టైమ్‌లో ఒక రోడ్డు వేసేసి, ఆ ఇల్లుని పూరి గుడిసెని కొంచెం దిద్ది అంటే దానికి కొన్ని రంగులు వేయడమో, కొంచెము దానికి ముస్తాబు జేసి, చక్కగా వాళ్ళ ఇల్లు జేసి, వాళ్ళ ఇంటికి ఏం అవసరం ఉన్నాయో అవన్నీ పంపిస్తారన్నట్టు. పంపిస్తే ఏంటి అంటే ఇప్పుడిక్కడ ఏమైంది? మా ఇంటికి రా నాకు కొంచెం రా అనడం మూలాన వీళ్ళకొక రోడ్డొచ్చింది. ఇంతకుముందు రోడ్డు లేదు వాళ్ళకి. ఇప్పుడు రోడ్డొచ్చింది. వాళ్ళ ఇల్లు గూడా మంచిగా అయిందిప్పుడు. నెక్స్ట్ ఏంటి వాళ్ళకన్ని సామాన్లన్నీ గూడా వచ్చాయి. అంటే కొడితే కుంభాన్నే కొడతారు. నాకిది కావాలంటే అదొకటే ఇస్తారు రాజు. నాకొక తులం బంగారం గావాలి, నా బిడ్డ పెళ్లి గావాలంటే అంతే అక్కడి వరకే అయిపోతది. కానీ ఇప్పుడేంటి అక్కడ వాళ్ళకి ఒక రోడ్డు గూడా తయారయింది. అసలు ఏమీ లేని దగ్గర రోడ్డు తయారైంది. వాళ్ళ ఇల్లు రాజభవనంలాగా తయారు జేశారు. రాజు వస్తే రాజుకేం గావాలి? ఒక టేబుల్ గావాలి, ఒక బెడ్డో, ఒక చైరో అలాంటి ఏమో కావాలి గదా! అవన్నీ అరేంజ్ జేశారు. అంటే ఆ పిల్లోడు చిన్న పిల్లోడు తెలిసి తెలియక అడిగాడు కానీ ఎంత చక్కగా అడిగాడు. అంటే మనం గూడా ఏంటి అంటే భగవంతుడికి ఇది కావాలి, అది కావాలి అనే కన్నా భగవంతుడే కావాలి అని అడిగితే ఎంత బావుంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఎగ్జాంపుల్ మనం భగవంతుడినే కోరుకోవాలి అనేది నా ఉద్దేశ్యం ఇక్కడ. ఇక్కడ ఏంటి అంటే ఈ మెడిటేషన్‌లో నేను చెప్పాను గదా! రిలాక్సేషన్, మెడిటేషన్, క్లీనింగ్ అండ్ విశ్వ ప్రార్థన, కనెక్టివిటీ అనేటి ఉంటాయి. రిలాక్సేషన్ అంటే ఫస్ట్ మనం మెడిటేషన్ చేసే ముందు బాడీని రిలాక్సేషన్ చేయిస్తారు. ఇది మనం తర్వాత చెప్పుకుందాము. నేను మీకు లాస్ట్‌లో రిలాక్సేషన్ చెప్పి నేను మెడిటేషన్ చేయిస్తాను. రిలాక్సేషన్ వల్ల మనకి బాడీ ఏమవుతుందంటే చాలా పీస్‌గా, చాలా తేలిగ్గా తయారవుతుంది. ఆ తయారైన తర్వాత మనం మెడిటేషన్‌లోకి ఈజీగా ఎళ్ళిపోతాం. మెడిటేషన్ అనేది మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే, మనం హృదయం మీద చేస్తాము అని చెప్పుకున్నాం. యెస్ ఆర్ నో? హృదయం మీద చేసినప్పుడు, హృదయంలో చేసేటప్పుడు ఏం చేస్తాము అనంటే, నా హృదయంలో ఉన్న భగవంతుడితో అనుసంధానం అవుతాము. మీరెప్పుడైనా ఎవరైనా టెంపుల్‌కెళ్ళినప్పుడు చూడండి. మనం ఏం చేస్తాము? ఆటోమేటిక్‌గా చేతులు దగ్గరకు పెట్టేస్తాము. హృదయం దగ్గరే పెట్టుకుంటాము. మనకు తెలుసో తెలియకనో. వెంటనే కళ్ళు మూసుకుంటాము. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో, కళ్ళు మూసుకుంటామో, మన హృదయంతో కనెక్ట్ అవుతామో, అప్పుడు మనకు భగవంతుడు అనేవారు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు.
ఆ భగవంతుడితో కనెక్ట్ కావడానికే మనం మెడిటేషన్ అనేది చేస్తాం. ఇప్పుడు మనం కొందరం ఏమనుకున్నాము మెడిటేషన్ చేసేటప్పుడు పీస్ కావాలనుకున్నాము, ఆరోగ్యం కావాలనుకున్నాము, ఇంకేమనుకున్నా హెల్త్ అన్నాము. ఇలాంటి ఈ మెడిటేషన్ వల్ల మనకు చక్కగా ఆరోగ్యవంతులం తయారైతాము. ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం అసలు మెడిటేషన్ చేసిన తర్వాత ఎలా తీసుకుంటాము అంటే, మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో అప్పుడు కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకున్నప్పుడు మన హృదయంతో అనుసంధానమైనప్పుడు ఏమవుతుంది అనంటే, ఆ మెడిటేషన్‌లో మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ మనం నైట్ నిద్రపోయి లేస్తాం. మార్నింగ్ ఎంత ఫ్రెష్‌గా ఉంటాము? ఎలా ఉంటాం మార్నింగ్? చాట్ బాక్స్‌లో పెట్టండి ఎవరైనా గాని. మనం ప్రొద్దున నుండి సాయంత్రం వరకు చాలా అలసిపోతాము. నైట్ పడుకుంటాము. ప్రొద్దుట లేసిన తర్వాత ఎలా ఉంటాము? ఫ్రెష్‌గా ఉంటాము. ఫ్రెష్ మైండ్ ఉంటుంది. ఫ్రెష్. ఆ ఫ్రెష్‌నెస్ మనం ఒక 4, 5 అవర్స్ లేదా 6 అవర్స్, 8 అవర్స్ పడుకొని లేచినప్పుడు ఎంత ఫ్రెష్‌గా ఉంటామో, ఈ మెడిటేషన్ ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసినప్పుడు ఎనర్జిటిక్‌గా అని పెట్టారు హరిత మేడం. ఓకే. వెరీ గుడ్. మనం ఈ మెడిటేషన్ ఒక హాఫ్ అన్ అవర్ చేసినప్పుడు అంతకంటే ఎక్కువగా ఫ్రెష్‌గా తయారవుతాము. ఎందుకంటే మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చుంటామో, ఎప్పుడైతే మన భగవంతుడిని మనం హృదయంలో చూస్తామో, అప్పుడేమవుతుందంటే మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ చాలా యాక్టివ్‌గా తయారవుతాయి. మీకు తెలుసో తెలీదో మెడిటేషన్ చేసేవాళ్ళు హ్యాపీగా 2, 3, 4 అవర్స్ పడుకున్నా గాని సరిపోతుంది. అంటే మనకెక్కువ టైం గూడా నిద్రపోవాల్సిన అవసరం లేకుండా అంటే మనకిక్కడ ఏమవుతుంది మెడిటేషన్ వల్ల టైం గూడా సేవ్ అవుతుంది. అవునా కాదా? 2, 3 మనము 8 అవర్స్ పడుకుంటే ఫ్రెష్‌గా ఉంటాం యాక్చువల్‌గా. 8 ఆర్ 6, 7 అలా. బట్ ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసినా గాని ఫ్రెష్‌గా ఉంటామంటే మన డే మొత్తంలో వర్క్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలానే ఈవెన్ ఒక స్టూడెంట్ అనుకోండి కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. చాలా చక్కగా చదువుకోగలరు. ఒక డెసిషన్ మనం చక్కగా తీసుకోగలము. ఏ నిర్ణయాలైనా హ్యాపీగా తీసుకుంటాము. మనం తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్‌గా ఉంటుంది. అంటే మనం తీసుకున్నప్పుడు అబ్బా! ఇది కరెక్టేనా? కాదా? ఇది చేస్తే బావుంటదా? చేయకుంటే బావుంటదా? ఇలాంటివి మనకు డౌటొస్తాయి గదా! అలా డౌట్ రాకుండా ఉండడానికని ఈ మెడిటేషన్ వల్ల మనం అలాంటి నిర్ణయాలు చాలా హ్యాపీగా తీసుకోగలము. చాలా కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలము. చాలా కరెక్ట్ వర్క్స్ చేసుకోగలం. అంటే ఈవెన్ ఒక స్టూడెంట్‌కి గావచ్చు, ఒక పేరెంట్‌కి గావచ్చు, ఒక మదర్‌కి గావచ్చు, ఒక జాబ్ వాళ్ళు గావచ్చు, ఒక బిజినెస్ అంటే ప్రతి ఒక్కరికి ఈ మెడిటేషన్ వల్ల చాలా చాలా యూజెస్ అనేటుంటాయి. ఈ మెడిటేషన్‌లో మనం ఏం చేస్తామంటే మన హృదయం మీద చేస్తామని చెప్పుకున్నాం గదా! హృదయంలో ఉన్న భగవంతుడి యొక్క వెలుగులో, ప్రేమలో నేను మునిగిపోతున్నాను అని ఒక థాట్ ఇస్తాం. మనకు యూనివర్స్‌లో చాలా ఎనర్జీ ఉంది. కానీ మనం దాన్నేంటి తీసుకోలేకపోతున్నాము. ఎలా ఉంది? ఎట్లా ఉంది? తీసుకోలే. ఎందుకు అంటే మనం సన్ నుండి, సూర్యుడి నుండి లైటొస్తుంది. అక్కడ పేపర్ పెడితే కాలుతుందా అండి? మనం చిన్నప్పుడు చేసేవాళ్ళం. బట్ కాలదు. అది పెడతారు. ఏంటి భూతద్దం లాంటిది పెట్టినప్పుడు ఏమైతే ఆ పేపర్ కాలుతుంది. అంటే ఆ ఎండనంతా మనం ఒక దగ్గరికి తీసుకుంటున్నాం కాబట్టి అది. అలానే మనం ఇప్పుడు కూడా మనము యూనివర్స్‌లో ఉన్న ఎనర్జీని తీసుకుంటాం. ఈ మెడిటేషన్ చేయడం వల్ల యూనివర్స్‌లో ఉన్న ఎనర్జీని తీసుకొని, ఆ ఎనర్జీ లెవెల్స్ వల్ల మనకేంటంటే బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల మనం ఏ పనైనా చాలా చక్కగా చేయగలము. చాలా మంచి నిర్ణయాలు తీసుకోగలము. అంటే మనం ఒక గుడ్ పర్సన్‌గా తయారవుతామని నేను చెప్పగలను మెడిటేషన్. నెక్స్ట్ మెడిటేషన్ తర్వాత ఒక క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఉంటుంది. వేరే మెడిటేషన్‌లో క్లీనింగ్ ప్రాసెస్ కొన్నిట్లో ఉంటుంది, ఉండకపోవచ్చు. అసలు క్లీనింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? నిర్మలీకరణ అని తెలుగులో అంటాము. సారీ. ఈ క్లీనింగ్ ప్రాసెస్‌లో ఇది ఎప్పుడు చేస్తామంటే మెడిటేషన్ అనేది మార్నింగ్ చేసుకుంటాం. మార్నింగ్ ఇంకొకటి ఏంటి అంటే సూర్యోదయానికి ముందైతే మంచిది. ఎందుకు అంటే సూర్యోదయానికి ముందు మెడిటేషన్ ఎందుకు చేయాలంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు బిఫోర్ 6 వరకి అది దేవతా సమయము అని అంటారు. మనం వెనకట వాళ్ళైతే మనం గృహప్రవేశాలు చేసినా, ఇంతకుముందు పెళ్ళిళ్ళు చేసినా, ఏది చేసినా ఆ టైంలోనే చేసేవాళ్ళు. ఇప్పుడు మన అనుకూలం కొరకు మనం ఏం చేస్తున్నాం ఫంక్షన్ హాల్స్ కొరకు, దాని కొరకు మధ్యాహ్నం 11కో, 10కో, 8కో అలా పెట్టుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఎప్పుడు చేసేవాళ్ళు? దేవతా సమయంలోనే చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఇల్లు ముగ్గు వేయడము, గృహప్రవేశాలు చేయడం అవి ప్రొద్దుటనైతే చెయ్యము. ఓన్లీ బిఫోర్ 6 మాత్రమే జేస్తాం. ఏమవుతదంటే మనకు ఈ యూనివర్స్‌లో చాలా ఎనర్జీ ఉంటుంది. దానివల్ల ఆ టైంలో చేయడం ఒకటి.
ఇంకొకటి ఏంటి అంటే డిస్టర్బెన్స్ అనేది ఉండదు. కొంచెం 6 దాటిందంటే అందరూ లేస్తారు. పక్క వాళ్ళ శబ్దాలైతే, మన శబ్దాలైతే, మన పిల్లలు లేవచ్చు. అల్లరి అలా ఉంటుంది కాబట్టి మనకు మెడిటేషన్ కుదరదు. అందుకనే మెడిటేషన్ అనేది మనము బిఫోర్ 6 అంటే సూర్యోదయానికి ముందైతే మంచిది. ఆ టైంలో దేవతా సమయం కాబట్టి మనకి ఎనర్జీ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం నదికి మనము ఎదురుపోతే స్విమ్మింగ్ ఎక్కువ చేయగలమా? దాంతో పాటు ప్రవాహంతో పాటు పోతే చేయగలమా? ఒక్కసారి చాట్ బాక్స్‌లో పెట్టండి. మనము నదీ ప్రవాహానికి ఎదురు ఈదితే ముందెళ్తామా? ప్రవాహంతో పాటు వెళ్తే కరెక్ట్‌గా ఎళ్ళిపోతామా? ఫ్లోతో పోతే శ్రీనివాసులు గారు చాలా చక్కగా పెట్టారు. పారలెల్‌గా ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. ఆశా మేడం అందరికి థాంక్ యూ. అంటే మన నదికి ఎదురు తిరిగితే ఏమవుతుంది అంటే ఎక్కువ దూరం ప్రయాణించలేము. నదితో ఆ ఫ్లోతో పాటు వెళ్ళిపోయామనుకోండి ఈజీగా స్విమ్ చేయగలము ఆ ప్రవాహంతో పాటు పోతే. అందుకనే మనకు బిఫోర్ 6 చేసినప్పుడు చాలా ఫ్లో మనకు ఫ్లో అనేది కావచ్చు, మనకు ఎనర్జీ లెవెల్స్ అనేది కావచ్చు చాలా ఎక్కువగా వస్తాయి. ఆఫ్టర్ 6 అనేది కొంచెం తగ్గిపోతుంది. ఇది మెడిటేషన్. నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్ ప్రతిరోజు ఈవినింగ్ చేసుకుంటామండి. ఈవినింగ్ అంటే ఆఫ్టర్ 6 లేదు 5-7, 8 లోపు చేసుకోవాలి. సాయంత్రం భోజనానికంటే ముందు చేసుకోవాలి. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత చేసుకుంటే మనం నిద్రపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, మనం భోజనానికంటే ముందు చేసుకోవాలి. ఈ ముందు చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే, మనమందరం ఆఫీస్‌కెళ్ళొచ్చాము, లేకుంటే ఇంట్లో గృహిణి అయినా గాని పనులు చేసి అలసిపోయి ఉంటారు. ఈవెన్ స్టూడెంట్ అయితే స్కూల్‌కి పోయొచ్చిన తర్వాత చాలా బ్యాగేసుకొని నీరసంగా వచ్చేస్తారు పిల్లలు. అమ్మా! అనుకుంటా ఇంట్లో పెట్టేస్తారు. అలా ఉంటారు. అవునా కాదా? అప్పుడు ఆ పిల్లలైనా గావచ్చు, మనం పెద్దవాళ్ళమైనా గావచ్చు, ఇంకా ఎవ్వరైనా గావచ్చు. అక్కడ రిలాక్స్ కావాలి. రిలాక్స్ కావడానికి ఒక క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. నేను మీకొక్క 5-10 మినిట్స్ క్లీనింగ్ చేయించుదాం అనుకుంటున్నాను. అందరూ రెడీయా? రెడీ అయితే ఒక్కసారి నాకు థంబ్ చూపెట్టండి. ఆ క్లీనింగ్‌లో ఏంటి అంటే మనం చాలా రిలాక్స్ అవుతాము. నేను చెప్తూ చేయిస్తాను. ఎందుకంటే మామూలుగా చేయించేదానికన్నా నేనొక మామిడి పండు చూసి ఇది బావుంది, ఇది తియ్యగుంది, ఇది చాలా బావుంటది, ఓహ్! తినాలి అని చెప్తే ఏం అర్థమవుతది? అవును అనుకుంటాము. కానీ అహా! అవి గావు. మనము మనం తిన్నప్పుడేమవుతుంది? దాని టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాము అంటే తిందాము. తిని చూద్దాం. దాని రుచేంటో చూద్దాం. మనం ప్రతిరోజు సాయంకాలం చేసుకునే క్లీనింగ్ ప్రాసెస్‌న చేద్దాము. అందరూ రెడీ అని థంబ్స్ అయితే చూపెట్టారు. ఓకే. థాంక్ యూ సో మచ్. అందరము స్పెట్స్ ఏమన్నా ఉంటే తీసి పక్కకు పెట్టండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉందాం. సుఖమైన భంగిమలో కూర్చొని నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా ఉండండి. ఎక్స్‌క్యూజ్ మీ మ్యామ్. ఒక చిన్న డౌట్ స్టార్టింగ్. చెప్పండి. మ్యామ్ డిన్నర్ అయిపోయింది చేయొచ్చా? పర్వాలేదు. చేయొచ్చు. థాంక్ యూ. థాంక్ యూ మ్యామ్. పర్వాలేదు. నెమ్మదిగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండండి. మనమందరం చాలా అలసిపోయి ఉన్నామిప్పుడు. మనల్ని మనము ఫ్రెష్‌గా చేసుకుందాం. మనల్ని మనము క్లీన్ చేసుకుందాం. ఒక చిన్న సజెషన్ చేసుకుంటాము ఎవరికి వాళ్ళము. నేను చెప్తాను. నేను చెప్పింది మీరు ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు నాలో ప్రోగై ఉన్న ముద్రలు, మాలిన్యాలు, సంక్లిష్టతలు అంటే నాకు అనవసరమైనయన్నీ. సంక్లిష్టతలు అంటే మనం ఆఫీస్‌లో ఉన్నాము. ఏదో చిన్న ఇష్యూ రావచ్చు. ఇంట్లో రావచ్చు. లేదు అంటే ఒక స్టూడెంట్ అయితే క్లాస్‌లో రావచ్చు. అలాంటి ఏదైనా ఉండి ఉంటే
అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చిన్న మన ఆలోచన గూడా ఒక్కొక్కసారి ఏమవుతుంటే మనం ఆలోచించింది కూడా నెగెటివ్‌గా ఉంటుంది. అలాంటి ఆలోచన కావచ్చు, ఏవైనా కానీ మనలో ఉన్న మాలిన్యాలు, సంక్లిష్టతలు, చెత్తాచెదారం అంటే మనకు అనవసరమైన విషయాలన్నీ మన శరీరంలో నుండి వెనక భాగం నుండి అంటే వీపు వెనక భాగం నుండి అంటే తల పై భాగం నుండి కూర్చునే సీటు వరకి. వెన్నుపాము అంటారు గదా! ఆ వెన్నుపాము నుండి అవి ఒక పొగ రూపంలో వెళ్ళిపోతున్నట్లు ఫీల్ అవ్వాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను. నాలో ఉన్న మాలిన్యాలు అంటే మీలో ఎవరికి వాళ్ళు నాలో అనుకోండి. నాలో ఉన్న మాలిన్యాలు, సంక్లిష్టతలు అన్నీ అన్‌వాంటెడ్ థింగ్స్ అంటే మనకు అవసరం లేని అన్నీ మన శరీర వెనక భాగం నుండి పొగ రూపంలో వెళ్ళిపోతున్నాయి. అంటే వెన్నుపాము నుండి వెళ్ళిపోతున్నాయి. మనం ఇక్కడ ఏంటి అంటే ప్రత్యేకమైన విషయాలపై గాని, సంఘటనలపై గాని దృష్టి పెట్టకూడదు. అంటే నా తలనొప్పి పోవాలి, నా కడుపు నొప్పి పోవాలి అలాంటివి ఏం పెట్టుకోవద్దు. అలాంటివి ఏమన్నా ఉన్నా గాని అన్నీ వెళ్ళిపోతా ఉంటాయి. నెమ్మదిగా ఒక్కొక్కటి అన్‌వాంటెడ్ థింగ్స్ అన్నీ పొగ రూపంలో వెళ్ళిపోతున్నాయి. ఆ పొగను చూడ్డానికి ప్రయత్నం ఏమి చేయకూడదు. మనం పోగొట్టుకోవాలనుకున్న విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించకండి. నాకు అవసరమైనంత మేరకు విల్ పవర్‌ని యూజ్ చేస్తూ మనలో ఉన్న మాలిన్యాలన్నిటిని పంపించేస్తున్నాం. మెడిటేషన్ అంతా విల్ పవరే అండి. ఏ మెడిటేషన్ అయినా కానీ విల్ పవర్ మీద పనిచేస్తుంది. అన్నీ నెమ్మదిగా మీ వెనక భాగం నుండి మీలో ఉన్న అనారోగ్యాలు కావచ్చు, ఏవైనా అన్‌వాంటెడ్ థింగ్స్ అన్నీ నెమ్మదిగా వెళ్ళిపోతున్నాయి. అవసరమైనంత మేరకు మనం సంకల్ప శక్తిని యూజ్ చేసి పంపించేస్తున్నాం వెనక్కి. అవన్నీ మెల్లిమెల్లిగా వెళ్ళిపోయిన తర్వాత మన శరీర వ్యవస్థలో ఖాళీ ఏర్పడుతుంది. మన శరీరంలో ఉన్న మాలిన్యాలు, సంక్లిష్టతలు, అన్‌వాంటెడ్ థింగ్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మన శరీరం అంతా ఖాళీగా తయారవుతుంది. అక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే భగవంతుడి యొక్క వెలుగు, ప్రేమను నింపుకుందాం. ఒక మూలము నుండి అంటే యూనివర్స్ నుండి మన హృదయంలోకి భగవంతుడి యొక్క ప్రేమ మరియు వెలుగు మన హృదయమంతా నింపబడుతుంది. మన హృదయమంతా ఇప్పుడు ఎలా నింపబడింది? భగవంతుడి యొక్క వెలుగు, ప్రేమతో నింపబడుతుంది. నెమ్మదిగా ఆ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల ఆ భగవంతుడి యొక్క వెలుగు, ప్రేమ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క సెల్‌కి తల పైభాగము నుండి కాలి వేళ్ళ వరకి ఆ శక్తి అంతా నింపబడుతుంది.
తల పైభాగం నుండి కాలి వేళ్ళ వరకి భగవంతుడి యొక్క ప్రేమ, వెలుగు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్‌లో నింపబడుతుంది. మనం చాలా తేలికగా, చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా గాలిలో తేలుతున్నట్లు తయారవుతున్నాము. ఇంతకు ముందున్న ఆ వెయిట్ బరువు అంతా తగ్గిపోయింది. మనం ఇప్పుడు భగవంతుడితో అనుసంధానమై ఉన్నాము. తల పైభాగం నుండి కాలి వేళ్ళ వరకి మొత్తము వెలుగు, ప్రేమతో నింపబడి ఉన్నాము. ఆ ఎనర్జీ లెవెల్‌తో, ఆ శక్తితో మనము నెమ్మదిగా కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేద్దాం. నెమ్మదిగా అందులోనే మెల్లగా కళ్ళు తెరవండి. మీ అరచేతులని కళ్ళపై పెట్టుకొని ఒక్కసారి కళ్ళు బ్లింక్ చేయండి. కళ్ళు మూస్తూ, తెరుస్తూ మెల్లగా కళ్ళు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఫీల్ అయ్యారు? చాట్ బాక్స్‌లో ఏమైనా షేర్ చేసుకుంటారా? సార్‌కి ఒకసారి ఛాన్స్ ఇద్దాము శ్రీను గారికి. శ్రీనివాస్ సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేశారు. ఒకసారి షేర్ చేసుకోండి సార్. రిఫ్రెష్ ఓకే. దీపిక మేడం. పవర్ నాప్ వేసి వచ్చాను మేడం. నేనైతే మధ్య మధ్యలో మీ మాటలు లెగుస్తూ ఉన్నాను నేను. సార్ అర్థం కాలేదు సార్. ఒక పవర్ నాప్ వేసి వచ్చినట్టు ఉంది మేడం నాకు. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా సార్. అది ఫీల్ అవుతాం అలానే. గణనాథ గారు. అలా రిలాక్స్ అయిపోయాం మేడం. ఇంకా నిద్రలో మరొక 5 నిమిషాలు అయితే నిద్రలోకి జారుకుంటాం ఇంకా. అవును సార్. జారుకుంటాము. చాలా రిలాక్స్ అవుతాము. చాలా ప్రశాంతంగా ఉంటుంది. రాజయ్య గారు పెట్టారు ప్రశాంతంగా అని. ఎక్సలెంట్‌గా సార్. అంటే మనం ఏంటి అంటే మనల్ని మనము మర్చిపోతాం. మనల్ని మనము ఏంటి అంటే ఒక భగవంతుడితో అనుసంధానం కాబట్టి ఇక్కడ ఇంకొకటండి భగవంతుడు అంటే ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరు కాదు. యూనివర్స్‌లో ఉన్న ఒక పవర్ మాత్రమే ఇక్కడ. ఆ పవర్‌తోనే మనము కనెక్ట్ అవుతాం. ఈ మెడిటేషన్‌లో ఎవరైనా హృదయం ఉన్న ప్రతి ఒక్క మనిషి చేయొచ్చు. హిందువుకు, ముస్లింకి, క్రిస్టియన్‌కి సంబంధించింది ఏది కాదు. థ్యాంక్ యూ సార్. భక్త సార్ అద్భుతం అని పెట్టారు. ఓకే అండి. నేను ఇంకా కొంచెం దీని గురించి చెప్తాను. మన క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎందుకు ఇలా అవుతాము అనంటే యాక్చువల్‌గా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంట్లో ఒక ఇద్దరు బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, లేదు అంటే ఒక బ్రదర్, ఒక సిస్టర్ కావచ్చు. పేరెంట్స్ ఏం చేస్తారు? ఒకే రకంగా పెంచుతారు పిల్లల్ని. ఒకరిని ఒక రకంగా, ఒకరిని ఒక రకంగానైతే పెంచరు. ఎవరైనా పెంచుతారా అండి అలా? పెంచరు గదా! ఒకే రకంగా పెంచినప్పుడు ఒకరేం చేస్తారంటే ఒకరికి నాలెడ్జ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒకరికి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. పేరెంట్స్ అది ఒకటి. ఇంకొకటేంటి అంటే వాళ్ళ దగ్గర ఆస్తులే గావచ్చు, డబ్బులే గావచ్చు, బిల్డింగ్స్, ఫ్లాట్స్ ఏదైనా కావచ్చు. ఇద్దరికి సమానం పంచుతారు. ఒకరికి 10,00,000 ఒకరికి 10,00,000 లేకుంటే ఒకరికి 1,00,00,000 ఒకరికి 1,00,00,000 అలా ఇద్దరికి సమానం పంచినప్పుడు మీరు గమనించండి. ఒకరేమో చాలా ఉన్నత స్థానాలకెళ్ళి డబ్బులు బాగా సంపాదించే అవకాశం ఉంటుంది. ఒకరేమో ఆ ఉన్నది అంతే ఉంచుకుంటారు. లేదు అంటే ఇంకా అప్పుల పాలై ఇంకా తగ్గిపోయే అవకాశం గూడా ఉంటుంది. ఎందుకలా అవుతుంది? మరి ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు పిల్లల్ని ఒకేలాగా పెంచారు. ఒకేలాగా డబ్బు పంచిచ్చారు. ఒకేలాగా అన్నీ ఇచ్చారు. ఏదిచ్చినా సమానంగా ఇచ్చారు. మరొకరు బీదవాళ్ళెందుకయ్యారు? ఒకరు ధనవంతులెందుకయ్యారు? ఒకరేమో
కోట్లల్లో ఉన్నారు. కొందరేమో లక్షలలోనే ఉంటారు. ఎందుకలా అవుతారు? మైండ్ సెట్ ఓకే. సౌజన్య మేడం పెట్టారు. అది మైండ్ సెట్ ఒకటి కావచ్చు. ఇంకొకటేంటి అంటే ఇప్పుడు 'అంబానీ ఫ్యామిలీ సన్స్' నేనదే చెప్దామనుకుంటున్నాను. అందులో ఇద్దరు బ్రదర్స్. ఒకరేమో చాలా అంబానీ వాళ్ళు పెద్దగా అయిపోయారు. ఒకరేమో బీదగా అయిపోయారు. అది ఎందుకు అంటే మైండ్ సెట్ ఒకటి కావచ్చు. ఇది నాలెడ్జ్ యూజ్ చేసుకోవడం, మిస్‌యూజ్ చేసుకోవడం. దాంతో పాటు మన పెద్దవాళ్ళు ఒకటి కొన్ని చెప్తారు వినే ఉంటారు. వాడి కర్మ అలా ఉంది అని. కొన్ని కర్మ ఫలాలు గూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. ఆ కర్మలు కూడా ఇక్కడ ఏమవుతుందంటే మెడిటేషన్‌లో మనం పొద్దున నుండి సాయంత్రం వరకు చేసినప్పుడు చాలా వరకు మనం ఏమవుతుంది అనంటే సాయంత్రం ప్రొద్దుటున్న ఎనర్జీ మనకుండదు. మనం ఇంపాక్ట్‌లోకొచ్చినాక కొంచెం మనకుంటుంది. బట్ ఇంకా ఉండాలి అనంటే మనం ఏం చేయాలి అంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్ వల్ల మనలో ఉన్న మాలిన్యాలను క్లీన్ చేసేసుకొని వాటిని తొలగించుకొని మనం చక్కగా మళ్ళీ ఫ్రెష్‌గా రిఫ్రెష్ అంటాం గదా! మనం సాయంత్రం ఈ క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవడం వల్ల మనం ప్రొద్దుట లేసినప్పుడు ఎలా ఉంటామో అలా తయారవుతాం. మనం ప్రొద్దుట ఆఫీస్‌కెళ్తే మన బాస్ మనల్ని ఏమన్నా అనొచ్చు. మనం వర్క్ మంచిగా చేసినా అనొచ్చు, మంచిగా చేయకపోయినా అనొచ్చు. ఈవెన్ స్టూడెంట్ అయితే ఒక క్వెషన్ ఆన్సర్ వినకపోయినా, చదవకపోయినా సార్, మేడమ్స్ ఎవరో ఒకరు కోప్పడి ఉండొచ్చు. లేదు వైఫ్ అండ్ హస్బాండ్ మనకేమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిన్నగా వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. రాకుండా ఎవరం ఉండము. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడైనా మనం ఏం చేస్తామంటే ఊరికే ఆలోచిస్తాం. అరే! నన్నే ఎందుకనాలి ఇలా? నన్నే ఎందుకనాలి ఇలా? నన్నే అన్నారని. బాస్ ఎందుకిలా నేనెంత వర్క్ చేసినా ఎందుకిలా అంటున్నారు? నా హెడ్ మాస్టర్ సార్ ఇలా ఎందుకంటున్నారు? అలా చాలా మనం అనుకుంటా ఉంటాం. వాటినన్నిటిని మనం సాయంత్రం ఈ క్లీనింగ్ ప్రాసెస్‌ల ద్వారా అవన్నీ తీసేసుకోవచ్చు. ప్లస్ పాయింట్ మనకిది క్లీనింగ్ ప్రాసెస్ వల్ల. లేకుంటే మనం ఏం చేస్తాం అలానే పడుకుంటాం. పడుకున్నప్పుడు నిద్రలో గూడా ఏమైతది? ఒక్కొక్క రోజు నిద్ర గూడా పోము. నన్నే ఎందుకిలా అన్నారు? నన్నే ఎందుకిలా అన్నారు? నేనింత వర్క్ చేస్తున్నాను కదా! అలాంటి చాలా మందికి చాలా వస్తూ ఉంటాయి. కానీ మనం ఈ క్లీనింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాటినన్నిటిని తీసేసుకుంటాం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక పాత్రలో ఈరోజు పాలు పట్టామండి. వేడి చేశాము. చేసిన తర్వాత సాయంత్రం వరకు ఆ పాలయిపోయాయి. మరగబెట్టాము, వాడుకున్నాము, తాగాము, టీ పెట్టుకున్నాము, ఏదో చేసాము అయిపోయాయి. నెక్స్ట్ డే మళ్ళీ మనకు పాలబ్బాయి వచ్చాడు. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? ఆ పాల పాత్రలో పోయి అలానే పడతామా పాలని? ఆ పాత్రలో పడతామా? పట్టము. దాన్ని క్లీన్ చేస్తాము. చేసిన తర్వాతనే పాలు పడతాం. లేకపోతే ఏమవుతాయి పాలు? పాడైపోతాయి. సరే మనం ఇంట్లో గూడా చూద్దాం. ప్రతిరోజు ఇల్లు క్లీన్ జేస్తారు. ఇంట్లో మేడమ్స్ అయినా జేస్తారు. లేదంటే సర్వెంట్ ఎవరో ఒకరు క్లీన్ చేస్తారు. క్లీన్ చేయకపోతే ఎలా అవుతుంది? ఒకరోజు చేయకపోతేనే ఇలా అంటే కొంచెం దుమ్మొస్తుంది. ఇంకొక 10 రోజులు చేయలేదనుకోండి ఏమైతాము? ఇట్లా అంటే అది అలా అడుగు పెట్టలేము. ఒక 1 మంత్ చేయలేదనుకోండి, ఇంకా ఇల్లెలా ఉంటుంది? చాలా చెత్తగా మన ఇంట్లో మనమే ఒక అడుగు పెట్టి ఉండలేము. అవునా కాదా? మరి మనం ఇల్లుని క్లీన్ చేసుకుంటున్నాము. మన పాత్రలను క్లీన్ చేసుకుంటున్నాము. ఫిజికల్ బాడీని క్లీన్ చేసుకుంటున్నాము. మన క్లాత్‌ని క్లీన్ చేసుకుంటున్నాము. మన లోపల ఒక భగవంతుడు అనేవాడు ఉన్నాడా? లేడా? భగవంతుడు అనేవాడు మన లోపలే ఉన్నాడు. మన హృదయంలోనే ఉన్నారు. ఆ భగవంతుడిని మనం ఏం చేస్తున్నామంటే ఇన్నర్ క్లీనింగ్ చేస్తున్నాం. ఈ క్లీనింగ్ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే భగవంతుడిని కూడా క్లీన్ చేస్తున్నాం. మనం ప్రొద్దుట పూజ చేయాలి, దీపం పెట్టాలి అనుకున్నాము. పొద్దున లేవగానే పెట్టేస్తామా? ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకుంటాము. తర్వాత మన బాడీని స్నానం చేస్తాము. చేసిన తర్వాతనే పెడతాము. మరి ఫిజికల్ బాడీని క్లీన్ చేస్తున్నామే, స్పిరిచ్యువల్ బాడీని ఎప్పుడైనా క్లీన్ చేశామా? ఇక్కడ ఏంటి అంటే మన స్పిరిచ్యువల్ బాడీని క్లీన్ చేయడము అనేది జరుగుతుంది. దాన్ని క్లీన్ చేయడం వల్ల మనకేమవుతుంది అంటే భగవంతుడితో అనుసంధానం అవుతాము. అలా అనుసంధానం అవ్వడం మూలాన మనకు ఇంతకుముందు మెడిటేషన్‌లో ఏమైతాయని చెప్పుకున్నాం. నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, లేదు అంటే మన ఆరోగ్యం గావచ్చు, మనం మనీ సంపాదించడం గావచ్చు, ప్రతి ఒక్కటి ఏదైనా గాని చక్కటి నిర్ణయాలు తీసుకొని చక్కగా తయారవుతాము. ఈ క్లీనింగ్ ప్రాసెస్ వల్ల. ప్రతిరోజు ఒక్కసారి మనమే ఆలోచిద్దాం సింపుల్‌గా. ప్రతి ఒక్కటి క్లీన్ చేస్తున్నాము. ఇల్లు క్లీన్ చేస్తున్నాము, పాత్రలు క్లీన్ చేస్తున్నాము, బట్టలు చేస్తున్నాము, ఫిజికల్ బాడీని చేస్తున్నాం. బట్ ఈ రోజు నుండి ఏం చేద్దాము అంటే స్పిరిచ్యువల్ బాడీని గూడా క్లీన్ చేద్దాము. ఖచ్చితంగా చేసినప్పుడే మనం భగవంతుడికి అనుసంధానం అవుతాము. భగవంతుడు గుళ్ళో ఉన్నాడు. గుళ్ళో కంటే ముఖ్యంగా మనలో ఉన్నాడు. మనం ఏం చేసామంటే మన భగవంతుడిని మనం ఫస్ట్ సృష్టి ఆరంభం టైంలో ఓంకారంతోని స్టార్ట్ అయింది. మనమంతా ఒక్కటిగానే ఉన్నాము. బట్ మనం ఏం చేసాము అంటే చిన్న చిన్న పీసులుగా విడిపోయి
బయటకొచ్చేసి మనం ఏం చేసామంటే మన ఇంటికి వెళ్ళిపోతలేము. ఇప్పుడు మనము ఆఫీస్‌కెళ్ళామండి. ఇంటి నుండి ఆఫీస్‌కెళ్ళాము. మళ్ళీ ఏం చేస్తాము? ఎట్టి పరిస్థితిలో అది 8 గాని, 9 గాని, 10 గాని మన ఇంటికి మనం వస్తేనే పడుకుంటాము. హ్యాపీగా ఉంటాము. పక్కోళ్ళ ఇంటికి పోయో ఇంకెక్కడో ఆఫీస్‌లోనే ఉంటామా? సరే ఏదైనా వర్క్ ఉంటే వర్క్ మీద బయటికెళ్ళినప్పుడు ఓ 2, 3 డేస్ ఉండగలం. కానీ ఏం చేస్తాం? మన ఇంటికి ఎప్పుడెళ్ళిపోవాలని ఆలోచిస్తాం. మరి ఇక్కడ గూడా మనం ఏంటంటే భగవంతుడి నుండి విడిపోయి వచ్చామిక్కడికి. ఒక చిన్న చిన్న పీసులుగా ఉండిపోయాం. కానీ మనం ఇక్కడ అహంకారం ఏర్పరచుకొని ఏం చేస్తున్నాము అనంటే, నేను అని చెప్పేసి భగవంతుని లోపల మూసేసాం. భగవంతుడు లోపల ఉన్నాడు. ఒక వెలుగు, ప్రేమ రూపంలో ఉన్నారు. ఆ భగవంతుడిని మనం ఏం చేసామంటే మూసేసాం. ఎలా మూసేసామంటే అహంకారంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం వెనకట ఒక లైట్ ఉండేది. మనకు ఈ లైట్ లేనప్పుడు దీపము అని పెట్టి దానికొక గాజు బల్బు తొడిగేవారు. పెద్దవాళ్ళకైతే అందరికీ అర్థమై ఉంటది. దాని దీపం పెట్టేవాళ్ళు. అది గాలికి పోదు. ఒక 2, 3 రోజుల తర్వాత ఏం చేసేవాళ్ళు? ఆ గాజు బల్బుకి కొంచెం మసిలాగా తయారయ్యేది. దాన్ని తూడ్చి పెడితే ఆ వెలుగు కనిపిచ్చేది. తుడవకపోతే ఏంటి? ఆ వెలుగనేది చీకటిగా కనిపిచ్చేది. మంచిగా ఫ్రెష్‌గా లైట్ కనిపించకపోయేది. అంటే దాని మీద మసిలాగా బట్టి. ఆ తుడిచినప్పుడు ఏమవుతది? వెలుగు మంచిగా వస్తుంది. అలానే మనలో గూడా భగవంతుడు ఒక వెలుగు రూపంలో ఉన్నారు. ఆ భగవంతుడిని మనం ఏం చేస్తున్నామంటే మన అహంకారం వల్ల నేనే చేస్తున్నాను, నేనే చేశాను, నేను అని చెప్పేసి పొరలుగా మూసేస్తున్నాం. ఆ వెలుగును ఇలా చేస్తున్నాం. ఈ క్లీనింగ్ ప్రాసెస్ వల్ల మనం ఏం చేస్తామంటే దీన్నంతా తుడిచేసుకుంటాం. ఎలా అయితే బల్బును ఆ గాజును తుడుస్తున్నామో అలా తుడిచేసుకొని ఆ భగవంతుడి యొక్క వెలుగుని మనకి కనబడేటట్టు చేసుకుంటాము. భగవంతుడితో అనుసంధానం అవుతాము ఈ మెడిటేషన్ వల్ల. నెక్స్ట్ మెడిటేషన్, క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది. కనెక్టివిటీ. ఒక 4 లైన్స్ ప్రేయర్ ఉంటుందండి. నేనది మీకది పంపిస్తాను. శ్యామల మేడం, రమేష్ సార్ ఏమన్నా పంపించారా? పీపీటీ మీకు? ఏంటి మేడం? ఒక 4 లైన్ ప్రేయర్ పంపించాను మేడం సార్‌కి. మీకు ఐ విల్ షేర్ మేడం. ఓకే సార్. ఒక్కసారి షేర్ చేస్తారా? ఓకే. ఇది ఒక 4 లైన్ ప్రేయర్ ఉంటుందండి. మనం ఏంటి అంటే ఆ భగవంతుడితో అనుసంధానం కావడానికి ఆ ప్రేయర్ చెప్పుకుంటాము. అదేంటి అంటే ఓ మాస్టర్. ఇక్కడ భగవంతుడు ఒకప్పుడు ఏముండేది భగవంతుడా అనేది ఉండేది. భగవంతుడా అని ఉన్నప్పుడు ఏం చేశారు అంటే హిందూ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇంకా జైను, క్రిస్టియన్ ఓహో! ఇది హిందూస్‌దా అన్న ఉద్దేశంలో వచ్చింది. దాని మూలాన ఏం చేశాము అంటే ఇప్పుడు ఆ ప్రేయర్‌ని మనము ఓ మాస్టర్ అన్నాం. మాస్టర్ అంటే మనకేంటంటే దారి చూపేవారు. ఇది మీకు క్లియర్‌గా కనపడకపోవచ్చు. నేను అవసరమైతే మీకు మళ్ళీ షేర్ చేస్తాను. ఇక్కడ ఓ మాస్టర్ అంటే మనకు దారి చూపేవాడా, మనకు వెలుగు చూపేవాళ్ళు అన్న ఉద్దేశంతో వస్తది. మానవ జీవితమునకు యథార్థ లక్ష్యము నీవే. అంటే మనిషి జీవితానికి నిజమైన యథార్థ లక్ష్యము మీరే అని మనం భగవంతుడిని అంటున్నాము. మేము మేమింకను కోరికలకు బానిసలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకములై ఉన్నది. అంటే మనం ఏంటంటే ఒక కోరిక తర్వాత ఒక కోరిక తర్వాత మనకు చాలా కోరికలుంటాయి. మనం ఫస్ట్ ఏమనుకుంటాము, ఓ నాకు రూ. 1,00,000 చాలు. తర్వాత ఇంకో 10,00,000 రావాలి, కావాలి మనకు డబ్బు అనేది కావాలి. కానీ భగవంతుడితో కూడా భగవంతుడు కూడా కావాలి కాబట్టి ఆయనతో కూడా అనుసంధానమై ఉండాలి. అక్కడ మనం ఒక్క డబ్బు అని డబ్బు వెనక పడొద్దు. డబ్బు కావాలి, దాంతో పాటు స్పిరిచ్యువల్ గావాలి. 2 కావాలి. అందుకే మేము ఆ డబ్బుకు ప్రగతికి ప్రతిబంధకమై ఉంది అంటే మాకొకటి అది ఆటంకంగా ఉంది అని చెప్తాం. మమ్ము ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి శక్తివి నీవే అని ఉందక్కడ. అంటే మనల్ని ఆ భగవంతుడికి మిమ్మల్ని చేరడానికి మీరే సహాయం చేయాలి. మనకు మనం ఏమి చేసుకోలేమండి. మనకు ఖచ్చితంగా భగవంతుడే అన్ని చేస్తాడు కాబట్టి, మమ్ము ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి, శక్తివి మీరే అని మళ్ళీ మనం ఆ భగవంతుడినే కోరుకుంటున్నామన్నట్టు. ఇక్కడ ఈ ప్రేయర్‌ని మనం ఏం చేస్తామంటే మార్నింగ్ మెడిటేషన్ ముందు ఒకసారి చెప్పుకుంటాము. నైట్ పడుకునే ముందు ఒక 2 టైమ్స్ చెప్పుకొని బెడ్ మీదకెళ్ళాక అయినా పర్వాలేదు. 2 టైమ్స్ చెప్పుకొని మనం అలానే నిద్రపోతాము. అప్పుడేం చేస్తాము అంటే ఆ భగవంతుడికి నేను మెడిటేషన్‌లోకెళ్తున్నాను. నన్ను మీకు అనుగుణంగా తయారు చేసుకోండి అని ఒక సజెషన్ చేసి పడుకుంటే మనకు ఆ నైట్ మొత్తం మెడిటేషన్ జరుగుతదండి. మనం డే మొత్తం చేయం. మనకు చాలా పనులుంటాయి గాబట్టి ఒక 30 మినిట్స్ మాత్రమే చేయగలం. సార్ ఓకే సార్. థాంక్ యూ సార్.
రమేష్ సార్? ఓకే సార్. థాంక్ యూ. ఆ ప్రేయర్‌ని చేసుకుంటామండి. ఆ ప్రేయర్ చేస్తాం. అయితే ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే విశ్వ ప్రార్థన అని చేస్తాం మనం. విశ్వ ప్రార్థన మీన్స్ సార్ స్క్రీన్ తీసేయండి సార్. రమేష్ సార్. మేడం సార్కి కాల్ వస్తున్నట్టుంది, వినిపించదు వాయిస్. మీరు కంటిన్యూ చేయండి. ఉదయ్ ఓకే. కుమార్ ఓకే. గారు, ఉదయ్ కుమార్ సార్, మీరైనా సరే సార్ ఆ స్టాప్ షేరింగ్ అని కొట్టండి. నేను తీసేసాను సార్, నేను తీసేసాను. ఓకే ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ. విశ్వ ప్రార్థన అనేది మనం ప్రతిరోజు ఈవినింగ్ సాయంకాలం ఇప్పుడు 9 అవుతుంది గదా! 9:00 ఏం చేస్తారు అంటే ఈ మెడిటేషన్ చేసే వాళ్ళందరూ ప్రపంచంలో ఇది 162 కంట్రీస్‌లో నడుస్తుందండి. ఆ 162 కంట్రీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈవినింగ్ కరెక్ట్ ఎగ్జాక్ట్‌లీ 9 అయిందంటే 9:00కి ప్రేయర్ చేస్తారు. ఏమని చేస్తారంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నా సోదరీ సోదరులే. వాళ్ళందరూ ప్రేమ, భక్తి భావాలతో నింపబడుతున్నారు. వాళ్ళందరూ భగవంతుడి వైపు ఆకర్షింపబడుతున్నారు అని ఒక సజెషన్ చేసి 9 నుండి 9:15 వరకు విశ్వ ప్రార్థన అనేది చేస్తారు. అయితే దీనిలో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మనకు 9 అవుతుందండి. ఇప్పుడు 5-9 9:00 మనం కూర్చుంటాం. మనం ఇండియా వాళ్ళందరం కూర్చుంటాం. 15 మినిట్స్ చేస్తాం. ఆ తర్వాత పాకిస్తాన్ గావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ గావచ్చు, అట్లా ఒక్కొక్క కంట్రీ చైనా అలా ఏదో ఒక ప్రపంచంలో ప్రతి ఒక్క కంట్రీలో 9 అనేది అవుతూ ఉంటది. ఇప్పుడు మనకి ఈ టైం అవుతుంది అంటే వాళ్ళకు వేరే టైం అవుతది. అంటే ఈవెన్ అమెరికా, జపాన్ ఏ దేశంలో అయినా కానీ 9 అనేది ఖచ్చితంగా ఒక టైం నడుస్తా ఉంటది. అంటే ఈ విశ్వ ప్రార్థన అనేది 24 అవర్స్ రొటేషన్‌గా నడుస్తూ ఉంటుంది. అంటే ఈ మెడిటేషన్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ప్రేమ, భక్తి భావాలతో నింపబడుతున్నారు. వీళ్ళందరూ భగవంతుడి వైపు ఆకర్షింపబడుతున్నారు అని ఒక సజెషన్‌తోని చక్కటి ఒక 15 మినిట్స్ మెడిటేషన్ వల్ల అందరూ నా సోదరీ సోదరులే అని కూడా ఒక సజెషన్ చేసుకుంటారు. మనం ఎప్పుడైతే సోదరీ సోదరులు అనుకున్నామో మనకు ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. పక్క వాళ్ళని అంత ప్రేమించకపోవచ్చు. కానీ సోదరీ సోదరులు అన్నప్పుడు ఏం చేస్తాము? చాలా ఎక్కువగా ప్రేమిస్తాం. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రజలందరి గురించి చేస్తారు. అంటే ఇది ఏమవుతుంది ఈ ప్రేయర్ అనేది నిరంతరము 24 అవర్స్ అనేది నడుస్తుంది. దీనివల్ల ప్రపంచంలో ఒక పీస్, ప్రశాంతత ఏర్పడడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఇక్కడ గ్లోబల్ మన గురువు గారొచ్చేసి కమలేష్ భాయ్ పటేల్ తను ఏంటి అంటే గ్లోబల్ పీస్‌గా మొన్ననే అవార్డ్ తీసుకున్నారు. పద్మభూషణ్ అవార్డ్ తీసుకున్నారు. ఇప్పుడు తనని మొన్న 2024 మార్చ్‌లో విశ్వ గురువుగా ప్రకటించారు. ఆ టైంలో ఏం చేశారు అంటే తను ప్రపంచంలో ఉన్న గురువుస్ అందరిని పిలిచారు. 300 గురువుస్ వచ్చారక్కడికి. మన జీఆర్ స్వామి గావచ్చు, తర్వాత సద్గురు గావచ్చు, పిరమిడ్ మెడిటేషన్ అంటే ప్రతి ఒక్క గురువుస్ వచ్చారు. అంటే ఇక్కడ ఏం చేశారు అంటే అందరూ మనమందరము ఒకటే. మనమందరం చేసేది ప్రపంచ శాంతి కొరకే. అంటే దారులు వేరైనా గాని మనం చేరే మార్గము ఒక్కటే అని ఒక తాటి మీదకి తీసుకొచ్చారు. అందరిని తీసుకొచ్చి అందరిని పిలిచారు. అప్పుడు మన కమలేష్ భాయ్ పటేల్‌కి విశ్వ గురు అనే ఒక అవార్డ్ ఇచ్చారండి. దాంతో పాటు ఇందులో ఒకటి బ్రైటర్ మైండ్స్ అని నేర్పిస్తారు. ఎక్సలెంట్‌గా అప్ టు 15 ఇయర్స్ లోపు పిల్లలందరికీ నేర్పిస్తారిది. అది ఎలా అంటే వాళ్ళు కళ్ళకి గంతలు కట్టేసుకొని ప్రతి ఒక్కటి చెప్తారు. వాళ్ళు స్మెల్ చూస్తారు. ఓన్లీ స్మెల్ చూసి టచ్ చేస్తారు. ఆ టచ్ చేసి స్మెల్ చూసి మాత్రమే అది ఏం కలర్ చెప్తారు. మనం కొన్ని వర్డ్స్ రాస్తే వర్డ్స్ చెప్తారు. కొన్ని బుక్స్ కూడా చదువుతారు. కళ్ళు మూసుకొని బుక్స్ అన్ని చదువుతారు. అంటే ఇక్కడ ఏంటి అంటే మనలో ఉన్న న్యూరాన్స్‌ని యాక్టివేట్ చేస్తారు. 15 ఇయర్స్ వరకి మనలో ఉన్న న్యూరాన్స్ పిల్లల్లో అంటే మన పెద్దల్లో కొంచెం తక్కువ అవుతాయి. 15 ఇయర్స్ లోపు వాళ్ళకి ఆ న్యూరాన్స్‌ని ఎక్కువగా యాక్టివేట్ చేస్తారు. చేసి నేర్పిచ్చేసి రీసెంట్‌గా మన సీఎం గారు గూడా మొన్న ఎళ్లి ఏం చేశారంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్‌లో ఇది ప్రొవైడ్ చేద్దాము అని చేస్తున్నారు. ప్రస్తుతము కస్తూర్బా స్కూల్స్‌లో చేశారు. అక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు గూడా వచ్చారు. వచ్చేసి చేశారు. ఆహ్, కస్తూర్బా స్కూల్స్‌లో మాత్రం స్టార్ట్ చేశారు పిల్లలకి. అంటే వాళ్ళకేంటి అంటే అది చేయడం వల్ల నాలెడ్జ్ అనేది పెరుగుతది. ఒకసారి చూడగానే వాళ్ళు నేర్చుకునే ఆసక్తి కలగడము. ఒక మంచి దారిలో నడవడానికని.
అంటే ప్రతి ఒక్కటి మంచిగా నేర్చుకోవడానికని చేస్తున్నారు. అలానే అక్కడ ఇదొక డ్రాట్ ఏరియా అండి. అయినా కానీ ఆ డ్రాట్ ఏరియా అయినా కానీ ఏం చేశారు అంటే అదంతా వదిలేసిన భూములు డ్రాట్ ఏరియా అని చెప్పేసి. ఈ గురువు వచ్చిన తర్వాత ఆ 400 ఎకర్స్‌లో మనకేంటి అంటే 3000 ఆఫ్ మొక్కలు అంటే ప్రపంచంలో ఉన్న మొక్కలన్నింటిని అంటే అంతరించిపోయే మొక్కలన్నింటిని తీసుకొచ్చి పెట్టారు. మనకు మన స్టేట్ లెవెల్‌లో అయితే ఒక 3 టైమ్స్ మనకు అవార్డ్ వచ్చింది. సెంట్రల్ లెవెల్‌లో 4 టైమ్స్ వచ్చింది. పచ్చదనానికి, గ్రీనరీకి ఇచ్చారు ఈ ఈ మధ్యలోనే. తర్వాత మనకు ఇప్పుడు మన సీఎం గారు గూడా వచ్చేసి ప్రతి ఒక్కటి చూసారక్కడ. ఇవన్నిటిని ప్రొవైడ్ చేద్దామని. మీరు ఒకవేళ కావాలనుకుంటే heartfulness.com అని కొడితే మీకక్కడ దాని గురించి చక్కగా వస్తుంది. హరిత మిత్ర అవార్డ్ గూడా వచ్చింది దానికి. అంటే ఎక్సలెంట్‌గా అక్కడ ఒక డ్రాట్ ఏరియాని అంత బాగా తయారు చేశారు. ఇది అండి దీని కొరకి. మనం ఏం చేద్దామంటే మీకు రిలాక్సేషన్ చెప్పాను. బట్ రిలాక్సేషన్ గురించి చెప్పలేదు. అది మీతోని మళ్ళీ ఒకసారి ఒక్క 5 మినిట్స్ మనం రిలాక్సేషన్ గూడా చేద్దామండి. అందరు రెడీయా? ఒక్క 5 మినిట్సే మళ్ళీ. మళ్ళీ మనం ఏం చేస్తామంటే నెమ్మదిగా కళ్ళు మూసుకుంటాము. ఏదైనా గాని మనము మనతో మనం కనెక్ట్ అవ్వాలి అన్నా, భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి అన్నా కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రమే అవుతామండి. కళ్ళు తెరిస్తే అవ్వడం అనేది చాలా కష్టం. ఎప్పుడైతే కళ్ళు మూస్తామో అప్పుడు మాత్రమే అవుతాం. నేను మీకు రిలాక్సేషన్ చెప్తాను. జస్ట్ ఒక 5 మినిట్స్. సిట్ కంఫర్టబుల్లీ. సుఖమైన భంగిమలో కూర్చొని నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా ఉండండి. ఒక్కసారి మీ శరీర వ్యవస్థని గమనించుకోండి. తల పైభాగం నుండి కాలివేళ్ళ వరకి. భూమాత నుండి వచ్చే శక్తి మన పాదాల్లోకి ప్రవేశిస్తుంది. భూమాత నుండి స్వస్థత చేకూర్చే శక్తి మన పాదాల్లోకి ప్రవేశిస్తున్న అనుభూతిని చెందండి. నెమ్మదిగా మీ పాదాలు, కాలివేళ్ళు, మడమలు ప్రశాంతంగా ఉన్న అనుభూతిని చెందండి. రిలాక్స్‌గా ఫీట్, యాంకిల్, నెమ్మదిగా ఆ శక్తి పైకి కదులుతుందండి. మీ నడుం భాగం, నడుం కట్టు, ఉదరము స్థిమితంగా ఉండనివ్వండి. మీ వీపు భాగం అంతా చాలా హాయిగా, ప్రశాంతంగా ఉన్న అనుభూతిని చెందండి. మీ ఛాతీ భాగము హాయిగా ఉండని.
మీ భుజాలు కరిగిపోతున్న అనుభూతిని చెందండి. మీ చేతి పైభాగాలు, మోచేయి, చేతి కింది భాగము, మణికట్టు, అరచేయి, చేతి వేళ్ళు చాలా హాయిగా, ప్రశాంతంగా ఉన్నాయి. మీలో ఏమైనా ఒత్తిడి ఉంటే మీ చేతి వేళ్ళ కొనల ద్వారా బయటకు వెళ్ళిపోతున్న అనుభూతిని చెందండి. రిలాక్స్ యువర్ నెక్ మజిల్స్. నెమ్మదిగా మీ దృష్టిని మీ ముఖం పైకి తీసుకురండి. మీ దవడలు, నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, నుదురు, తల పైభాగం అంతా చాలా హాయిగా, ప్రశాంతంగా ఉంది. ఒక్కసారి మీ శరీర వ్యవస్థను గమనించుకోండి. తల పైభాగం నుండి కాలి వేళ్ళ వరకు. ఎక్కడైనా ఒత్తిడిలా, ఇబ్బందిలా అనిపిస్తూ ఉంటే భూమాత నుండి వచ్చే శక్తి ఆ ప్రదేశానికి ప్రవేశించి అక్కడ ఉన్న ఒత్తిడినంతా తీసివేస్తున్న అనుభూతి చెందండి. నెమ్మదిగా మీ దృష్టిని మీ హృదయం పైకి తీసుకురండి. హృదయంలో ఉన్న వెలుగులో, ప్రేమలో మనం మునిగిపోతున్నాం. మనం లోపలికి వెళ్తున్నాం. దిస్ ఈస్ ఇన్నర్ జర్నీ. ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని పట్టించుకోకుండా ఉండండి. ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఒక్క 3-4 నిమిషాలు హృదయంపై దృష్టి పెట్టి ఆ వెలుగులో, ప్రేమలో మునిగిపోదాం. ప్రపంచంలో ఉన్న సోదరీ సోదరులందరూ భగవంతుడి యొక్క వెలుగులో, ప్రేమలో మునిగిపోతున్నారు. అందరూ భగవంతుడి వైపు ఆకర్షింపబడుతున్నారు అని ఒక సజెషన్ చేసుకోండి. మనం మన హృదయాంతరాల్లోకి వెళ్తున్నాం. మనం మన హృదయాంతరాల్లో అనుసంధానం అవుతున్నాం.
చాలా గాలిలో తేలిపోతున్న అనుభూతిని చెందుతున్నాను. ఆ భగవంతుడి అనుభూతిని చెందుతున్నా. మూలం నుండి వచ్చే దివ్య శక్తిలో మునిగిపోతున్నా. నెమ్మదిగా బయటికి రావడానికి ప్రయత్నం చేద్దాం. ఒకేసారి వచ్చి కళ్ళు తెరవకుండా నెమ్మదిగా అంటే ఆ కండిషన్‌ని అలానే దాచిపెట్టుకుందాం. మన హృదయంలో ఆ కండిషన్ అలానే పెట్టేసుకుందాం. నెమ్మదిగా కళ్ళు తెరవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక 2, 3 సార్లు కళ్ళు మూస్తూ, తెరుస్తూ మన అరచేతులని కళ్ళపై పెట్టుకొని మెల్లగా కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా కూర్చున్నారు మెడిటేషన్‌లో. మీ ఫీలింగ్స్ ఏమైనా ఇది నేను 1-to-1 సెషన్ గూడా చేస్తానండి. మీ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటారా? ఒకరిద్దరు హ్యాండ్ రైజ్ చేసి మేడం మంజుశ్రీ మేడం. సార్. సార్ మెడిటేషన్ అనేది నార్మల్ మెడిటేషనే ఇప్పటి వరకు తెలుసు మేడం. అలా కాకుండా మీరు ఈ మెడిటేషన్ గురించి డీటెయిల్ గా హీలింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్ గా చెప్పారు మేడం. చాలా బాగా చెప్పారు. అందరికీ అర్థమైంది అనుకుంటా మేడం. ఓకే, విత్ యువర్ పర్మిషన్ ఒక 2-3 డౌట్స్ తీసుకున్నాం మేడం. యెస్ సార్. ఓకే, సార్ డౌట్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఉదయ్ మేడం. కుమార్ గారు సమ్మరీ చెప్తారు. సమ్మరీ అశోక్ గారు సమ్మరీ చెప్తారు. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం మంజుశ్రీ మేడం. ఈరోజు చక్కటి మెడిటేషన్ గురించి చాలా చక్కగా చెప్పారు. విత్ ప్రాక్టికల్ గా కూడా ఈరోజు చేయించారు మేడం. ఆ ఎఫెక్టివ్నెస్ మాకు చాలా మన పార్టిసిపెంట్స్ కి చాలా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. మెడిటేషన్ ఎందుకు చేయాలి అని స్టార్ట్ చేసి అందులోని రకరకాల మెడిటేషన్స్ గురించి చెప్తూ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది హార్ట్ మీద చెయ్యాలి అని చాలా చక్కగా వివరించారు మేడం. అందులో ఒక మన హైదరాబాద్కు నియర్ బై ఉన్న ఒక ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ అయిన కనహా శాంతివనం గురించి చెప్పారు మేడం. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లోని 4 రకాలు ఉన్నాయి అని చెప్తూ అందులోని ఒకటి రిలాక్సేషన్, మెడిటేషన్, క్లీనింగ్ ప్రాసెస్ అండ్ ఆల్సో
కనెక్టివిటీ గురించి చెప్పారు మేడం. దాంట్లో మెడిటేషన్ అనేది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అని చెప్తూ సూర్యోదయానికి ముందు అండ్ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి రోజు అంతా ప్రశాంతంగా ఉండడానికి మెడిటేషన్ చేయాలని చెప్పారు మేడం. క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఈవినింగ్ చేయాలని చెప్పారు మేడం. ఈవినింగ్ ప్రాసెస్లో క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఒక ప్రాక్టికల్గా మీరు చేస్తూ మన పార్టిసిపెంట్స్కి చాలా చక్కటి అనుభూతిని ఇచ్చారు మేడం. అందులో క్లీనింగ్ ప్రాసెస్ గురించి ఒక పాల పాత్రని బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకొని మనం క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అని చాలా మంచి చక్కటి ఎగ్జాంపుల్తోని ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఇంకోటి కనెక్టివిటీ గురించి చెప్పారు మేడం. అందులో కనెక్టివిటీ ఒక భగవంతుని శక్తిని ఎలా పొందాలి అని ఇక్కడ ఏ మతానికి ఏ వర్గానికి చెందకుండా ఓ మాస్టర్ అనే అఫర్మేషన్ గురించి చెప్తూ యూనివర్స్ లోని శక్తిని మనం ఎలా పొందాలి అనే చక్కటి అఫర్మేషన్ ఇచ్చారు మేడం. ఇంకోటి లాస్ట్ లో రిలాక్సేషన్, ఇది కూడా చాలా చక్కగా ప్రాక్టికల్ గా చేయించి ఆర్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఏంటి ఎలా ఉంటది అనేది ఒక చక్కటి ఉదాహరణలతోని చక్కటి కథలతోని ఒక రాజు కథ తీసుకొని మనకు ఏమి కావాలి అనే క్వశ్చన్ కూడా ఎలా అడగాలి అని చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మేడం మంజుశ్రీ మేడం, విత్ యువర్ పర్మిషన్ డౌట్స్ తీసుకుందాం మేడం. ఎవరికైనా డౌట్స్ ఉంటే డౌట్స్ ఉన్న వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయండి. డౌట్స్ ఏమైనా క్వశ్చన్స్ అడిగేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. దీపిక మేడం మాట్లాడు, మీ డౌట్ అడగండి. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మేడం. మ్యామ్ హార్ట్ఫుల్ మెడిటేషన్ అని చెప్పారు కదా, ఇంకా ఎన్ని టైప్స్ ఉంటాయి? బ్రీఫ్ కాకుండా కొంచెం చెప్పండి మేడం, ఇంట్రడక్షన్ టైప్. మీరు మెడిటేషన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అన్నారా, లేదు అంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి అన్నారా? మెడిటేషన్ టైప్స్ మేడం. మెడిటేషన్స్ అనేది చాలా ఉంటాయి మేడం. పిరమిడ్ మెడిటేషన్ అనేది ఉంది, ఫ్లూట్ మెడిటేషన్ అనేది ఉంది, ఓం శాంతి వాళ్ళది, అంటే రకరకాల మెడిటేషన్స్ చాలా ఉంటాయి మేడం. దాదాపు అందరికి తెలుసు. అంటే ఏ మెడిటేషన్ లో అయినా మనకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అని నేను చెప్పగలను. నేను చేసేది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి కాబట్టి దీన్ని వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే క్లోజ్ చేసి. రఫీక్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు సార్. డౌట్ అడగండి సార్. రఫీక్ మేడం, హ్యాపీ ఈవినింగ్ మేడం. నా డౌట్ ఏంటిదంటే, మెడిటేషన్ మార్నింగ్ మరి ఈవినింగ్ చేయాలని చెప్పారు, బట్ ఎన్ని నిమిషాలు చేయాలి మేడం? మార్నింగ్ ఎన్ని నిమిషాలు, ఈవినింగ్ ఎన్ని నిమిషాలు, అది టైం చెప్పండి సార్. మార్నింగ్ అనేది మెడిటేషన్ చేస్తాము. అది ఏంటి అంటే మనం స్టార్టింగ్ 20 minutes నుండి స్టార్ట్ చేసుకోవచ్చు, ఒక 1 hour వరకు చేసుకోవచ్చు సార్. అంటే కొన్ని మెడిటేషన్లు డే అంతా కూడా చేస్తారు, బట్ మనం ఇది ఏం చేస్తామంటే 1 hour చేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకోవచ్చు. బట్ మనం ఫస్ట్ స్టార్ట్ చేయడం ఏంటంటే 20 minutes నుండి స్టార్ట్ చేస్తే బెటర్. లేదు నేను కూర్చోగలను అంటే 1 hour వరకు కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ చేసేది ఏంటి అంటే నాట్ మెడిటేషన్, దట్ ఈస్ క్లీనింగ్. క్లీనింగ్ ప్రాసెస్ లో మనం మెడిటేషన్ లో మనం ఏం చేస్తామంటే హృదయంలో ఒక యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి కూర్చుంటాము, వర్క్ అనేది జరిగిపోతూ ఉంటుంది. బట్ క్లీనింగ్ లో ఏంటి అంటే మనం వర్క్ చేయాలి. మనలో ఉన్న మాలిన్యాలు సంక్లిష్టతను మనం తొలగించుకోవాలి కాబట్టి అది తొలగిపోతున్నాయి అని ఒక థాట్ పవర్ తో చేయాలి. ఇది మనం చేస్తాం. మార్నింగ్ చేసేది మెడిటేషన్, ఈవినింగ్ చేసేది క్లీనింగ్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. వరప్రసాద్ సార్ మీకోసం. యా, హలో, ఏ వెరీ హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీబడి. ఎస్ మ్యామ్, నిద్ర వస్తున్నప్పుడు ఏం చేయాలి, ఎలా అంటే దీనికి మనం ఏమన్నా ఆడియో అని పెట్టుకోవాలా? సార్ నాకు క్వశ్చన్ అర్థం కాలేదు సార్. నిద్ర వచ్చేటప్పుడు అంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు నిద్రలోకి జారుకుంటున్నాం కదా, జారుకునే అవకాశం ఉంది కదా. ఓకే. సో దీనికి ఏమన్నా ఇప్పుడు మీరు గైడ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. సో అవును సార్. రిమైనింగ్ టైంలో మనకు మనమే అనుకోవాలా ఏంటి, దానికి అన్నా
ఆడియో అయితే ఉంటుందా? మార్నింగ్ సార్ మనం ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తాము అంటే లేచిన తర్వాత స్నానం చేస్తాం. ఫస్ట్ స్నానం చేసుకొని కూర్చుంటాం కాబట్టి అక్కడ మనకు నిద్ర అనేది రాకపోవచ్చు. ఫస్ట్ ఒకసారి ఏంటి అంటే మనం స్టార్టింగ్ లో రావచ్చు. వస్తే పర్వాలేదు. కానీ మనం రాను రాను చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి నిద్ర అనేది రాదు సార్. మనము యోగ నిద్రలోకి వెళ్ళిపోతాం సార్. ఇక్కడ నిద్ర కాకుండా యోగ నిద్రలోకి వెళ్ళిపోతాం. ఓకే. సౌండ్ ఇప్పుడు మీరు గైడ్ చేస్తున్నారు కదా! మరి మిగతా టైంలో మనకేమైనా ఆడియో ఉంటుందా? లేకపోతే ఏంటి? ఉంటుంది సార్. నేను అది అవసరమైతే గ్రూప్‌లో పెడతానొకటి. తర్వాత మనం ఏంటి అంటే అది ఆడియో కాకుండా మనకి మనము బాడీని రిలాక్సేషన్ చేసుకుంటాం. మనకు మనమే చేసుకుంటాము. కూర్చుంటాం. అది అలవాటు అయిపోయిన తర్వాత. ఫస్ట్ మీరు పెట్టుకోవచ్చు. ఆడియో నేను పంపిస్తాను సార్. ఓకే మ్యామ్. థాంక్ యూ వెరీ మచ్. మాధవి మేడం హ్యాపీ థ్యాంక్ యూ ఈవినింగ్ సార్. మేడం. మాధవ్ మేడం. చాలా రోజుల మాధవ్ మేడం తర్వాత హ్యాపీ కలిసారు. మాధవి మేడం హ్యాపీ ఈవినింగ్. Yes, happy evening to all of you and happy evening. Ma'am, class Happy అయిపోయింది, evening, సెషన్ ma'am. అయిపోయింది, క్వశ్చన్ ఆన్సర్స్ ఇప్పుడు. క్వశ్చన్ అవును ఆన్సర్ మేడం. తీసుకుంటుంది మేడం. Yeah, thank you so much. Thank you so much. Yeah, continue ma'am, continue. సంజీవ్ సార్ మీ డౌట్ అడగండి. సార్ హ్యాపీ ఈవినింగ్ అందరికి. అయితే డౌట్ ఏంటిదంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చేయొచ్చా మేడం? ఎస్ సార్. అన్ని ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. అప్ టు 15 లోపు వాళ్ళు మాత్రం ఒక 10 మినిట్స్ సరిపోతుంది సార్. వాళ్ళకి ఎక్కువ అవసరం లేదు. బట్ మనము ఏంటి 15+ వాళ్ళు 1 అవర్ వరకు కూడా చేసుకోవచ్చు. ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేసుకోవచ్చు. బిలో 15 వాళ్ళు మాత్రము రఫీక్ ఒక 5 to 10 మినిట్స్ సరిపోతుంది. రఫీక్ సార్ ఆల్రెడీ మీరు డౌట్ అడిగారు కదా, ఇంకేమైనా డౌట్ ఉందా? అవును సార్, అవును. మళ్ళీ ఇంకొక హ్యాండ్ డౌట్. రైజ్ చేసి ఎస్ సార్. చెప్పండి. మేడం నా అడగండి. డౌట్ ఏంటిదంటే మెడిటేషన్ చేసేటప్పుడు ఆలోచనలు వస్తాయి మేడం. అంటే ఆ ఆలోచనలను అట్లా కట్ చేయాలనా లేకపోతే అట్లే దాన్ని కంటిన్యూ చేయాలా మేడం ఆలోచనలు? సార్ ఒక చిన్న విషయము. ఇప్పుడు మనకు మెడిటేషన్ చేసేటప్పుడు ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకొస్తాయి అనంటే, మనం మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు మన హార్ట్ పనిచేస్తుంది, మన కిడ్నీస్ పనిచేస్తున్నాయి, మన లంగ్స్ అన్నీ ప్రతి ఒక్కటి పనిచేస్తున్నాయి. మన బ్రెయిన్ ఎందుకు పని చేయొద్దు? ఆలోచనలు వస్తాయి. కానీ వాటినేంటంటే మనం వాటి వెంబడి పడకుండా, వాటినేంటంటే నాలో ఉన్న ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. మనకు చిన్నప్పటి నుంచి చాలా ఆలోచనలు మనం ఇప్పుడు కళ్ళు తెరిసినంత సేపు మనకేమి రాదు. ఎప్పుడైతే కళ్ళు మూస్తామో అప్పుడు లేని ఆలోచనలు ఎక్కడెక్కడి నుండో వస్తాయి. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే క్లీనింగ్ ప్రాసెస్‌లో మన భగవంతుడి మీద, హృదయం మీద అంతా పేరుకుపోయి ఉంది కదా! అవన్నీ ఎళ్ళిపోతున్నాయని ఒక థాట్ చేసుకుంటే సరిపోతది. బట్ మనం ఆలోచనల వెంట పడకూడదు. ఒక ఆలోచన వస్తే దాని గురించి వివరంగా ఇలా కాకుండా దానికొక చిన్న సజెషన్. ఓకే. నేను మెడిటేషన్ చేసుకున్న తర్వాత నీ గురించి ఆలోచిస్తాను మనకు మనం చెప్పుకొని దాన్ని కొంచెం పక్కకు పెట్టుకుంటే బెటర్ సార్. సార్ శ్రీనివాస్ సార్ వచ్చారు. శ్రీనివాస్ సోను గారా సార్? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ సోను గారా సార్? క్వశ్చన్ అడగడానికి వచ్చాను, అడగొచ్చా? సార్ అడగండి ఎస్ సార్. సార్, అడగొచ్చు మీకన్నా అడగొచ్చు. హ్యాపీ ఈవినింగ్ సార్, అడగొచ్చు. హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఒక రోజు మెడిటేషన్ చేస్తున్నాను, తర్వాత 2 రోజు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. నాకు రోజు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చేయలేకపోతున్నాను. అట్లా చేయాలంటే ఏం చేయాలి? ఒక 2 రోజులు చేస్తున్నా సరే, కానీ 3వ రోజు నుంచి రావట్లే ఇంటెన్షన్. సార్ ఒకటేంటి అంటే సార్ మనము ఇంటెన్షన్ అంటే మీకు ఇంటెన్షన్ రావట్లేదు అంటున్నారు కదా! కొంచెం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే బెటర్ ఒకటి సార్. ఇంకొకటి ఏంటి అంటే మనం మెడిటేషన్ నైట్ పడుకునేటప్పుడు ఒక సజెషన్ చేసుకోండి. మనం ఎలాగో ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ చేస్తాం కాబట్టి, నేను నైట్ చేసేటప్పుడు ఒక ప్రేయర్ చెప్పుకొని నేను మెడిటేషన్‌లోకి వెళ్తున్నాను ఒక చిన్న సజెషన్ చేసుకొని, నేను మెడిటేషన్‌లోకి వెళ్తున్నానప్పుడు మనం మార్నింగ్ నేను ఈ టైంకి చేస్తాను అని సజెషన్ చేసినప్పుడు, ఆ నిద్రలో మనకేమవుతుందంటే సబ్‌కాన్షియస్ మైండ్‌కెళ్ళిపోయి మార్నింగ్ ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తాం సార్. సార్ మీ డౌట్ నైస్ క్లియరా ఓకే సార్? అమ్మా. ఉన్నారా సార్? అది అర్థమైంది నాకు. కొన్ని రోజులు అలవాటైతే ఆటోమేటిక్ గా మనకు అలవాటైంది. కానీ బిగినింగ్ లో ఆ అలవాటు అనేది రావట్లేదు. రమేష్ అందుకే గారు, మీరు సార్ మ్యూట్ లో నైట్ ఉన్నారు. రమేష్ గారు. సార్ నైట్ ఏం చేయండి అంటే ఒక సజెషన్ చేసుకోండి సార్. మనం రేపు పొద్దుట ఎటన్నా ఊరికెళ్ళాలి అంటే ఏం చేస్తాము? ప్రతిరోజు లేవకపోయినా అలారం పెట్టుకున్నా గాని అలారం కంటే ముందు లేస్తాం మనం. ఓకే. అలానే మనం ఇప్పుడు నైట్ ఒక సజెషన్ చేసుకున్నప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్‌గా మిమ్మల్ని లేపేస్తది. మిమ్మల్ని కూర్చోబెడతది సార్ తప్పకుండా. ఓకే. సార్ రైట్. ట్రై థ్యాంక్ చేయండి యూ అమ్మా. సార్. థ్యాంక్ నేను యూ మీకు
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు థ్యాంక్ యూ సార్. వచ్చినందుకు థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో శ్రీను మచ్. గారు. మ్యూట్ చేయరా? భక్తవత్సలం గారు అడగండి సార్. మేడం ఎక్స్క్యూజ్ మీ. శ్రీనివాస్ సార్ నమస్కారం సార్. నమస్తే రమేష్ గారు, చెప్పండి. సార్ పార్టిసిపెంట్ సార్ ఎవరో కాదు, మీకు ముఖ పరిచయం లేకపోవచ్చు, కానీ ఇంపాక్ట్ ఓకే లో ఓకే ఓకే అది ఓకే ఓకే. పార్టిసిపెంట్, ఈ రోజు పార్టిసిపెంట్ అంతే. సార్ ఐ వాంట్ జస్ట్ ఇంట్రడ్యూస్ సార్ ఎవరో కాదండి, మీకు మాది మేడం తర్వాత మేము ఇక్కడ. అఫ్కోర్స్ సార్, మీరు ఈరోజు సడన్ గా రావడం వీళ్ళందరిది లక్కీగా వచ్చారు సార్. సార్ నేషనల్ ప్రెసిడెంట్ అండి మన ఇంపాక్ట్ లో. గంప సార్ తర్వాత అంత బాధ్యతలు మోస్తున్న వ్యక్తి శ్రీనివాస్ సోను సార్. సార్కు మనందరం కూడా ఒకసారి నమస్కారం చెప్దామండి. ఇన్ని బ్యాచ్లలో కూడా సారు, ఈ బ్యాచ్ మీరు అంత లక్కీ. సార్ మనకు ఆఫ్లైన్ లో కూడా వస్తారు. సారు ఇంకా సార్ లో ఉన్న ప్రతిభ అనేది మనం ఎంతో నేను యాక్చువల్ గా వచ్చింది దేనికంటే, యాక్చువల్ గా మనకి అసలు వీళ్ళు ఏమైనా టార్చర్ పెడుతున్నారు, రాత్రి 10 గంటల 10:30 వరకు ఏమైనా టార్చర్ పెడుతున్నారా, లేకపోతే 9:30 9:40 లోపు క్లోజ్ చేస్తున్నారా? సో నేను యాక్చువల్ గా దీనిపైన చాలా సీరియస్ కన్సర్న్ తీసుకున్నాను ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ యాక్చువల్ గా. సో ఐఎమ్ అబ్జర్వింగ్ ఆల్ ద గ్రూప్స్. ఓకే, సో మీరు లేదు మీరు వినాలి, కూర్చోవాలి, అట్లా ఎగ్జిట్ అయితే అట్లా అంటే ఇక్కడ బాసిజం అనేది ఉండదండి. ఓకేనండి. సో ఎందుకంటే ఇది సోషల్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ, ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి మీరు హ్యాపీగా వచ్చి లెర్నింగ్ చేసుకొని ఇంకొకరికి ఫ్రీగా పంచావాలి. అదే ఇంటెన్షన్ తో వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడు శ్యామల గారు మెంటర్ చేస్తున్నారని చెప్పి శ్యామల గారికి ఒక 50,000 శాలరీ ఇవ్వడం, ఇప్పుడు క్లాస్ చెప్తున్నందుకు మంజుశ్రీ గారికి ఒక 50,000 శాలరీ అట్లా ఏమి ఉండదండి. వీళ్ళు స్వతహాగా వాళ్ళ ఇంటెన్షన్ గా వాళ్ళు నేర్చుకుంటూ 10 మందికి పంచాలి, తద్వారా వాళ్ళకున్న నాలెడ్జ్ గ్రో అవుతుందని ఇంటెన్షన్ తో వీళ్ళు వచ్చారు ఇక్కడ. సో అందుకోసమనే పార్టిసిపెంట్స్ కూడా ఏమైనా సరే ఒకవేళ వీళ్ళు 10-10:30 వరకు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, లేదు మీరు అటెండ్ అవ్వాలి అండ్ టార్చర్ పెడుతున్నారని చూసుకుందాం వచ్చాను. ఓకే, బట్ సెషన్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే రైట్. పార్టిసిపెంట్స్ ఎవరైనా ఇబ్బంది ఉందంటే చెప్పొచ్చు, పర్వాలేదు. Good evening, sir. Sonu, sir. హ్యాపీ ఈవినింగ్. Thank you for coming, sir. ఆల్వేస్. So if you have any doubts, you can మీకు ఏదైనా బాధగా అనిపిస్తుంది టైం మీరు చెప్పొచ్చు. ఇప్పుడు మన నేషనల్ ప్రెసిడెంట్ గారు మీ ముందుకు వచ్చారండి. రియల్లీ యువర్ పీపుల్ ఆర్ వెరీ మచ్ లక్కీ. If you have any concerns regarding this, you can tell me openly. శ్రీనివాస్ గారు ఓన్లీ కన్సర్న్స్ ఏమైనా ఉంటే చెప్పండి. మిమ్మల్ని చూడొచ్చా సార్? అమ్మా బాబాయ్, యా యూ కెన్ సార్. ఫోటోలో ఉంది నేను. ఎస్, ఓకే. యా, లైవ్ గా కూడా చూడొచ్చు ఒకవేళ ఆ సెషన్ కి మాధవి గారు ఇన్వైట్ చేసినట్టయితే. తప్పకుండా సార్. సో సార్ వరప్రసాద్ గారు, మీరైతే మా సోని సార్ చెప్పారు ఎంపీ గారిని, మళ్ళీ మీరు కనపడకపోతే ఎట్లాగండి? మీరు కూడా కనపడాలి కదండి, అది మనకి మినిమం రెస్పెక్ట్ కదా. నాది యాక్చువల్లీ ప్రాబ్లం ఉంది మేడం. యాక్చువల్లీ ఫోన్లో అయితే ఉంటుంది కానీ ల్యాప్టాప్ కొంచెం కెమెరా ప్రాబ్లం ఉంది. పర్వాలేదు వరప్రసాద్ గారు, సార్ అడగండి, చెప్పండి సార్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కన్సర్నింగ్ అబౌట్ అవర్ పార్టిసిపేషన్. అండ్ ఆల్సో మీరు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. అయితే విషయం ఏంటంటే మమ్మల్ని నిజంగా లాస్ట్ 3-4 డేస్ నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు మన వాళ్ళు. ఓకే, ఏమని అసైన్మెంట్స్ చేయమని చక్కగా మా చేత చేపిస్తున్నారు. భయపడుతున్న వాళ్ళని కూడా చక్కగా ధైర్యంగా చేపించి ఇంకా ముందుకు నడిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ శాలరీ ఇస్తున్నాం సార్. అసైన్మెంట్ చేయండి అని చెప్పి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి 10,000 ఎక్స్ట్రా ఇస్తున్నాం. అందుకోసం టార్చర్ పెడుతున్నారు వాళ్ళు. అవునా? బట్ ఫ్రెండ్స్ అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మనకు అందరికి తెలుసు ఇదేంటంటే స్కిల్స్, ఎటువంటి స్కిల్ అయినా సరే మనం వీడియోస్ చూస్తున్నా బుక్స్ చదివినా సరే రాదు, మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు స్విమ్మింగ్ గురించి మీరు ఎన్ని బుక్స్ చదవండి, ఎన్ని వీడియోస్ చూడండి, రాదు. దాన్ని మనం స్విమ్మింగ్ పూల్లోనో లేకపోతే నీళ్ళలోనే గొయ్యిలోనే దుంకి స్విమ్మింగ్ ఆడితేనే వస్తుంది. సో ఈ అసైన్మెంట్స్ ఎందుకోసం అని అంటే మీతో ప్రాక్టీస్ చేయించడం కోసం. మీరు క్లాసులు వింటున్నారు కరెక్టే, కానీ ప్రాక్టీస్ చేయాలిగా, చేస్తేనే కదా అది మనం అలవర్చుకునేది, దానిపైన నాలెడ్జ్ వచ్చేది, దానిపైన ఎక్స్పీరియన్స్ వచ్చేది. అందుకోసమే అసైన్మెంట్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో అండ్ ఆఫ్లైన్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రామ్ ని 100% యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు. ఓన్లీ ఆన్లైన్ క్లాసులు ఆన్ చేసి
వీడియో ఆన్ చేయకుండా ఆఫ్ చేసి పక్కన పెట్టే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సరే ఇదేదో ఆన్లైన్ అవుతుందిలే, ఇది కానిచ్చేసి ఆఫ్లైన్ కదా అక్కడ చూసుకుందాంలే అనుకున్న వాళ్ళు, సరే ఆఫ్లైన్ ఏదో అవుతుందిలే ఆన్లైన్ విని వదిలేద్దాం అనుకున్న వాళ్ళు, లేదు ఆన్లైన్ ఆఫ్లైన్ అయిపోయింది, గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి క్లాసులు చెప్పాలి, అది చెప్తాం తర్వాత చూసుకుందాలే. ఎందుకంటే ఇదంతా సిస్టమేటిక్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ట్రైనర్ అవుతారు. ఈ అష్యూరెన్స్ మేము ఇస్తాం. ఈ మూడిట్లో ఏం స్కిప్ చేసినా సరే మీరు ట్రైనర్ కాలేరు. కానీ ఈ రోజు Yes, ఈ sir. మెంటర్ కాలేరు. వీళ్ళందరూ కూడా ఈ 3 కంప్లీట్ చేశారు కాబట్టి ఈ మెంటర్ గా ట్రైనర్ గా మేము పరిగణిస్తున్నాం. లేకపోతే వీళ్ళని కూడా పెట్టాం. ఎస్ నేను 100వ ప్రోగ్రామ్ లో ఉన్నాను. అప్పటి నుంచి ఒక్క అసైన్మెంట్ కూడా చేయలేదు. బట్ ఆ తర్వాత నేను లేను అనుకోండి. Yeah. ఇప్పుడు మా బ్రదర్ ఫోర్స్ తోటి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను యాక్చువల్లీ. ఇది నాకు తెలుసులే, ఇలాంటి ఏముంటాయని చెప్పి ఒక నెగ్లిజెన్స్ తోటి. బట్ రియల్ గా చేసిన తర్వాత అవును. నాకు అనిపిస్తుంది అరే Yes, నిజంగా sir. మ్యాజిక్ అండి. సో ఇంకా ఆ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ పెరుగుతుంది నాలో. ఇంకా థ్యాంక్ యూ ఫర్ మెంటర్స్. ఇంత బలవంతంగా చేయించినందుకు, చేసిన తర్వాత ఫ్రీ అయిపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇక్కడ మనం గారు, మెంటర్స్ మీలాంటి కూడా వ్యక్తి ఇది అసైన్మెంట్ సార్. మెంటర్ కూడా అసైన్మెంట్ ఇది వరప్రసాద్ గారు. యప్ మెంటర్స్ కూడా అసైన్మెంట్. ఇప్పుడు సేల్స్ లో చాలా మంది ఉంటారు. ఏం అవును చేస్తారంటే ఒకసారి చెప్పిన తర్వాత సార్ మాకు కస్టమర్ రావట్లేదు సార్, మేము ట్రై చేస్తున్నాం సార్ అంటారు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఒక భార్య వచ్చంట సైకాలజిస్ట్ దగ్గర, నీ ఎంత చెప్పినా సరే నా భర్త నా మాట వినట్లేదు, నా భర్త నా మాట వినట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేసిందంట. 10 సార్లు చెప్పిందంట. అప్పుడు ఆ సైకాలజిస్ట్ ఒకటే మాట అన్నారంట, అమ్మా నీ భర్త మాట నువ్వెన్నిసార్లు విన్నావని అడిగారంట. రైట్ సో ఇది కూడా అదే, ఒక్కసారి చేసి చూడండి వాళ్ళు ఎందుకు అసైన్మెంట్ చెప్తున్నారు, ఎందుకు క్లాస్ అటెండ్ అవ్వమంటున్నారు, అప్పుడు మీకు అర్థమవుతుంది. అవునండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ నీడ్ టు అబ్జర్వ్ అదర్ బ్యాచెస్ ఆల్సో. ఓకే, ఎందుకంటే ఈ రోజు లిమిటెడ్ టైం. స్ట్రిక్ట్ అబ్జర్వేషన్ గంపా సార్ నుంచి ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఓకే, సో యాజ్ అ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నేను అప్పుడప్పుడు కూడా ఇలా క్లాసెస్ వచ్చి వింటాను. ఓకే, మేబీ పేరు మార్చుకుంటే ఈరోజు పేరు మార్చుకోవడం మర్చిపోయాను నేను. నా ఫోటో కూడా వేరే ప్రొఫైల్ నుంచి లాగిన్ అయ్యాను, అందుకోసమే నన్ను వీళ్ళు గుర్తుపెట్టారు. ఓకే, బట్ డెఫినెట్లీ ఐఎమ్ లిసనింగ్ టు ఆల్ ద క్లాసెస్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మంజుశ్రీ గారు. యా సార్, ఐ వాంటెడ్ టు టెల్ వన్ థింగ్. ఈ 2 days నుంచి వీళ్ళ అసైన్మెంట్స్ తగ్గుతున్నారని చెప్పేసి మేమే అసైన్మెంట్ డే అని పెట్టి చేయించాం సార్, ఆన్లైన్ లోనే కూర్చోబెట్టి. సండే పెట్టండి, వీళ్ళు సండే ఖాళీగా ఉంటారమ్మా, ఏం పని ఉండదు. చెప్తారు కానీ వాళ్ళకి సండే టైం ఉంటుంది, వాళ్ళ కోసం వాళ్ళ టైం కేటాయించమనండి. సండే వాళ్ళతో చేయించండి. ఓకేనా? అవుట్పుట్ డే పెట్టాం. రైట్ అండి. ఓకే, రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్. సో దిస్ ఇస్ అ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే మనం 9:30కి నాకు అందుకనే అడిగాను క్లాస్ ఉందా అయిపోయింది అడగడానికి కారణం అదే. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫర్ నౌ ఆన్వర్డ్స్ 9 కల్లా సెషన్ అయిపోవాలి. 9:30 కల్లా విల్ క్లోజ్ ద సెషన్స్ బికాస్ ఫ్రమ్ అదర్ టీమ్స్, నాట్ ఫ్రమ్ అవర్ టీమ్. మధురం నుంచి ఎప్పుడు చేయరు, ఎందుకంటే మధురం ఎప్పుడు మధురంగానే ఉంటుంది కాబట్టి. బట్ ఫ్రమ్ అదర్స్ టీమ్స్ ఇట్ హాస్ బీన్ కమ్ దట్ సమ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ అలాంటి మాట మన టీం నుంచి ఎవరికి రాకూడదని నా ఒక ఆలోచన. ఎందుకంటే నా టీం ఎప్పుడు ఎలా ఉండాలంటే, మేడం ఇంకా ఇది మధురంగా ఉంది కాబట్టి అలా అనుకోవాలి తప్ప మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు అన్న మాట మాత్రం నాకు ఎక్కడ వినపడకూడదు. అలా అని మీ మనసులో అనిపిస్తే ఇప్పుడే చెప్పండి. అది కూడా నేను అడుగుతున్నాను. ఏదో మేడం ఉన్నారు, సార్ వచ్చారు అని కాదు. సో సార్ వచ్చిన ద వే ఈజ్ అ నేషనల్ ప్రెసిడెంట్, మై సెల్ఫ్ ఎంబీపీ, బట్ ఒక రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో సార్ మాకు కూడా చూడండి. ఎందుకంటే చిన్నవాళ్ళు మీకు మాకు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు, అలాగే మనం ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు తప్పుగా మాట్లాడి రాంగ్ గా మాట్లాడితే, మన అబద్ధం చెప్తే అనుకోకుండానే వీఆర్ గివింగ్ డిస్రెస్పెక్ట్ టు దట్ పర్సన్. సో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ షేర్ విత్ అస్. మేడం మాకు టైం ప్రాబ్లమ్ వస్తుంది, ఇది జరుగుతుంది అది జరుగుతుంది చెప్పండి, విల్ క్లోజ్ ఇట్. బట్ ఐ నో మై టీమ్ ఇస్ నాట్ లైక్ దాట్. నా మెంటర్స్ అద్భుతంగా ఉంటారు కాబట్టి, వాళ్ళందరినీ అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారు కాబట్టి, ఎందుకంటే దే ఆర్ ట్రైన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ కాబట్టి ఐ నో ఎవ్రీ వన్ అండ్ దే క్యారీ దిస్ పర్టికులర్ షో ఇన్ అ వెరీ పర్ఫెక్ట్ వే. అండ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం మేడం అన్నారు. థ్యాంక్ యూ. సో ఇలాగే బ్యాచెస్ వెళ్ళాలండి. నిజంగా వీఆర్ పీపుల్ సో లక్కీ. మీకు మా హ్యాపీ క్లాసెస్, మంచి క్లాసెస్ ప్లాన్ చేస్తున్నారు మా ఎల్ రమేష్ గారు, వండర్ఫుల్ లీడర్. ఎల్ రమేష్ సార్, కొంచెం మేము వస్తే మాకు కో-హోస్ట్లు ఇవ్వండి సార్, కొంచెం మేము తెలుసుకుంటాం మేము ఏంటో. సారీ సోని సార్ వచ్చిన కో-హోస్ట్ ఇవ్వాలి కదా సార్ మీరు. సార్ మాట్లాడుతున్నప్పుడు సార్ ప్లీజ్ దోస్ థింగ్స్ కీప్ దీస్ థింగ్స్ ఇన్ సైడ్. ఎందుకంటే నేషనల్ ప్రెసిడెంట్ మన రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎట్లాగా, అవునా? రేపటి నేను మా రమేష్ నేను అన్నాను అనుకోండి, వెంటనే మీరు అందరూ నన్ను తిట్టేస్తారు. మంచి తిట్టారు మేడం అంటారు. వాళ్ళు మా ఎంపీని మీరు ఇలా చేస్తే ఎట్లాగా, కాబట్టి నాకు బాధేస్తుంది. కాబట్టి సో ఎస్ సార్, రాదా ఆశా మ్యామ్ కదా,
అనిపిస్తుందా? అవును. జోక్స్ యా సార్. మామ్ యాక్చువల్ చెప్పండి. కెన్ ఐ యా వరప్రసాద్ సార్ సో ప్లీజ్. మీరు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కదా? ఎస్ సార్. యా సో మీరు ఇంతటి చక్కటి ఆణిముత్యాలను నిజంగా మాకు మీరు ట్రైన్ చేసి మాకు అందించారండి. నిజంగా చెప్పండి, ప్రతి ఒక్క మెంటర్ కూడా నిజంగా ఆణిముత్యం. రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మ్యామ్. అంతే సార్, వాళ్ళకి కూడా కడి అంటాం కదా, చాలా రోస్ట్ చేసాం. వాళ్ళని కూడా రోస్ట్ చేసి వాళ్ళు వచ్చారు మీ ముందు. కాబట్టి అద్భుతం సార్, రియలీ. అండ్ మోర్ ఓవర్ బికాస్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ మెంటర్స్ ఆల్సో చేంజ్ చేస్తారు. ఎంత ఉన్నా పార్టిసిపెంట్స్ చాలా బాగుంటే మెంటర్స్ కూడా చాలా బాగా తయారవుతారు. బికాస్ దే లెర్న్, ఇట్స్ లెర్నింగ్ ఫ్రమ్ ద బోత్ ద వేస్, ఇస్ ఆర్ నాట్ హ్యాపన్స్. సో అలాగే మా వివి రమణ గారు, శ్యామల మ్యామ్ అయితే అసలు సూపర్ సార్. అసలు నేను సెషన్ వింటున్నాను, అసలు శ్యామల గారు మాట్లాడాలి అంటే ఛాన్స్ వస్తే ఇప్పుడు అడిగేవారు. కానీ ఇప్పుడు నాకు కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు సార్. ఆవిడైతే నేను వచ్చాను, అంతసేపు కూర్చున్నాను, అసలు నన్ను మాట్లాడట్లేదు. ఆవిడే మాట్లాడేస్తున్నారు అంటే అలా తయారైపోయారు మా శ్యామల మ్యామ్ గారు. సో మా మంజుశ్రీ గారు చాలా హ్యాపీ, చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. సో ప్లీజ్ లైక్ దిస్ ఓన్లీ, ఒక ఫ్యామిలీగా ఉండండి. మీరు ఏదైనా ఉంటే చర్చించుకోండి. ఇక్కడ we are there to help each other, problem share చేసుకుందాం. బట్ లాస్ట్ 10 minutes ఓకే. 9 కల్లా సెషన్ అవగొట్టేద్దాం. 9:15 కల్లా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోతుంది. 9:50 to 9:30 విల్ క్లోజ్ ద సెషన్. ఆ 9:50కి క్లోజ్ చేసేసుకుందాం. చేసుకున్నప్పుడు కూడా ఏదైనా ఉంటే మనం మాట్లాడదాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఆల్రెడీ టైమ్ ఇస్ డన్. ఇట్ ఇస్ 21:33. సో మనం ప్రామిస్ చేసాం విల్ క్లోజ్ ద సెషన్స్. సో ఇఫ్ ఎనీథింగ్ ఎల్స్ ఇస్ దేర్ విల్ టాక్ టుమారో. ఎస్ ఆర్ నాట్? ఎల్ రమేష్ సార్ ఈజ్ ఓవర్ టు యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. టుడే ఇస్ వెరీ స్పెషల్ డే. ఎన్ని బ్యాచ్లకు ఉన్నా కానీ నేషనల్ ప్రెసిడెంట్ రావడం, అలాగే మనతో అందరు ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా బాగా అనిపించింది మేడం. డిఫరెంట్ మంచి ఎక్స్పీరియన్స్ ఇది. రేపటి నుంచి కూడా మీకు అద్భుతమైన క్లాస్ ఉంటాయండి. మళ్ళీ సండే అవుట్పుట్ మీకు తెలుసు, ప్రాక్టీస్ చేసుకోండి, మెంటర్స్ చెప్పేది వినండి. మీ ఫీడ్బ్యాక్స్ దాదాపు అందరూ ఇస్తున్నారు, చాలా సంతోషం. దాంతోపాటు అసైన్మెంట్స్ కూడా ఇన్కంప్లీట్ ఉన్న వాళ్ళు చేయించండి. ఇంకా లాంగ్ ఆబ్సెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళని కన్సిడర్ చేయము. ఇంకా స్టార్టింగ్ నుంచి రాని వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పుడు రావడం కూడా కొంచెం ఇబ్బంది. కాబట్టి మీరు మీ గ్రూప్ లో ఎవరైనా ఉన్నా కానీ మీ అటెండెన్స్ తగ్గుతుంది అంటున్నారు కదా, అలాంటి వాళ్ళని కౌంట్ చేయొద్దని చెప్పాము మెంటర్స్ కి. ఒక 8 ఉంటే అందులో ఒకరు రాకుంటే మీరు ప్రతిరోజు ఒకరు ఆబ్సెంట్ అనే మీకు ఏంటి మన ర్యాంకింగ్ లో తేడా వస్తుందని కొంతమంది అన్నారు. కాబట్టి ఆ లాంగ్ ఆబ్సెంటీస్ ని కౌంట్ చేయొద్దని చెప్పామండి. అదే తీసుకుంటాం. సో సండే అవుట్పుట్స్ కూడా ప్లాన్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మాధవ్ మేడం గారికి నాకు, ఇంకా మన మహేంద్ర సార్ ఉన్నారు, ఎవరికైనా చేయండి. ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇక్కడ, కాకపోతే చిన్న డౌట్స్ ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దామండి. సార్ ఒక చిన్న రిక్వెస్ట్, హ్యాండ్ రేజ్ చేశాను సార్. రమేష్ సార్. మేడం చెప్పండమ్మా. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ వచ్చారు, మీరు వచ్చారు, నాకు గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఇస్తే నేను ఇంకేమైనా మార్చుకుంటాను. పార్టిసిపెంట్ చెప్తున్నాను, మెంటర్స్ అందరు కూడా ఇవ్వండి. మేడం మీరు విన్నారా మేడం? క్లాస్ ఏమైనా కొంచెం ముందో వెనుకో లాస్ట్ లో క్వశ్చన్ ఒకటే విన్నాను మేడం, అంతే. నిద్ర పట్టాలి సంథింగ్ అడుగుతున్నారు, అది నేను అడగడానికి వచ్చాను. ఎందుకంటే ఐ వాజ్ ఇన్ అనదర్ సెషన్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ సెషన్ ఇస్తున్నాను వేరే బ్యాచ్ కి. ఇప్పుడే వచ్చాను, ఎందుకంటే ఇక్కడ నా టీం ఏం చేస్తుందో రావాలి వచ్చాను కాబట్టి. బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, మేబీ 2 days ఐల్ బి బిజీ అండ్ అదర్ టీమ్. వరంగల్కి వెళ్తున్నానండి రేపు. వరంగల్ ఆఫ్లైన్ ఉంది, మన వేరే ఐఎమ్ MVP ఫర్ వరంగల్ ఆల్సో. అక్కడ టీం కండక్ట్ చేయడానికి వెళ్తున్నా. రేపు 2 days ఆఫ్లైన్ అక్కడే ఉంటా. ఫ్రమ్ మండే నాన్ స్టాప్ ఇక్కడే ఉంటాను, మీతోనే గమనిస్తాను, ఎలా జరుగుతుందో చూస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ రియలీ వండర్ఫుల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ మేకింగ్ దిస్ టీమ్ ఆసమ్. నేషనల్ ప్రెసిడెంట్ గారే వచ్చి బాగుంది అన్నారంటే నిజంగా అద్భుతమే కదా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. లెట్ us క్లోజ్ ద సెషన్. ఎవరు 1 2 3 అంటారు? వరప్రసాద్ గారు 1 2 3 అంటారా? Yes ma'am. Yes. Everybody 1 2 3. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్. Same time, 7:45